చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. Okay. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. గుడ్ మార్నింగ్ సార్. సార్, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పగడ్బందీగా ఓట్ల చోరీ జరిగింది అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు సార్. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయా అనిపిస్తోంది. బీజేపీ అలాగే ఈసీ ఈ రెండు కుమ్మక్కై భారీ చోరీకి పాల్పడ్డాయి అంటున్నారు. ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి సార్? అంటే ఆరోపణ చేయడమే కాదు, ఆయన కొన్ని ఆధారాలు కూడా బయట పెడుతున్నాడు. మొదలు ఏంటంటే పొలిటికల్ సర్కమ్స్టెన్షియల్ ఆర్గ్యుమెంట్ పెట్టారు. అంటే మీకు లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించాయి. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు భారీగా దెబ్బతిన్నాయి. వాస్తవంగా భారత రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతింటుంది, లోక్సభ ఎన్నికల్లో బాగా ఓట్లు వస్తాయి, తెలంగాణకు కానీ ఇతర రాష్ట్రాల అనుభవాలకు కానీ. కానీ ఇందుకు రివర్స్గా లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నాక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. సహజంగానే అది మొదటిసారి అనుమానం, కానీ అది ఆధారంగా చెప్పలేము. ఎందుకంటే ప్రజలు ఇచ్చే తీర్పులు భిన్న రకాలుగా ఉండవచ్చు కూడా. కానీ నిన్న చెప్పిన దాంట్లో కాంక్రీట్ ఎవిడెన్స్తో కొన్ని సాక్ష్యాధారాలతో చెప్పాడు. 5 రకాలుగా ఓట్ ఫ్రాడ్ జరుగుతుంది, భయంకర ఓట్ల చోరీ జరుగుతుంది అన్నది రాహుల్ గాంధీ ఆరోపణ. ఆయన తీసుకున్నది ఉదాహరణ ఏంటంటే, కర్ణాటకలో బెంగళూరు సెంట్రల్ అనే కాన్స్టిట్యున్సీ ఉంది. ఆ కాన్స్టిట్యున్సీలో మన దేశంలో ప్రతి లోక్సభ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. సో ఈ బెంగళూరు సెంట్రల్ అనే లోక్సభ సెగ్మెంట్లో 32,707 ఓట్లతో కాంగ్రెస్ ఓడిపోయింది. 32,707 ఓట్లతో బీజేపీకి చెందిన మోహన్ గెలిచారు. సో ఇందులో 6 అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్కి ఆధిక్యత. మొదటి నుంచి కూడా కౌంటింగ్లో కాంగ్రెసే ఆధిక్యత. కానీ ఒక్క మహదేవ్పుర అనే అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం భారతీయ జనతా పార్టీకి 114,000 పైచిలుక ఓట్ల మెజార్టీ వచ్చింది. దానితో ఫైనల్గా పార్లమెంట్ ఎలక్షన్స్లో 32,707 ఓట్లతో బీజేపీ గెలిచింది. ఒక్క మహదేవ్పురాలో మాత్రమే, అంటే మిగతా 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఆధిక్యతలో ఉండగా ఒక్క మహదేవ్పురలో బీజేపీ ఆధిక్యతలో ఉండడమే కాదు, అది కూడా 114,000 ఓట్లు లీడ్ వచ్చింది ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో. మరి అంతగా ఎలా వచ్చాయి అన్నది ఇష్యూ. ఆ ఇష్యూను స్టడీ చేస్తే సుమారు 102,000 ఓట్లకు పైగా రకరకాల పద్ధతుల్లో బోగస్ ఓట్లు ఉన్నాయి అన్నది కాంగ్రెస్ విచారణలో బయటపడింది అన్నది రాహుల్ గాంధీ ఆరోపణకు ఆధారంగా ఓటర్ లిస్టులను చూపెడుతూ కాంక్రీట్ పేర్లతో ఓటర్ల పేర్లతో కూడా ఇచ్చారు. ఎలా జరిగింది ఇది అంటే, డూప్లికేట్ ఓటర్స్, ఒకే ఓటరు అనేక చోట్ల ఎన్రోల్ అయి ఉంటాడు. ఉదాహరణకు ఆదిత్య శ్రీవాస్తవ అనే ఒక అతని పేరు చూపెట్టాడు. అతను బెంగళూరులో ఓటరు, మహారాష్ట్రలోని బాంబేలో ఓటరు, వారణాసిలో కూడా ఓటరు. ఒకే వ్యక్తి 3 చోట్ల ఓటరు. అఫ్కోర్స్ యూపీ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆదిత్య శ్రీవాస్తవ అనే ఓటర్ లేడు అని వివరణ ఇచ్చింది. కానీ రాహుల్ గాంధీ ఆ ఓటర్ల జాబితాను చూపెడుతూ ఒక వ్యక్తి 3-4 రాష్ట్రాల్లో కూడా ఓటర్గా ఉంటారు అంటే అతను ఓ పార్టీ కార్యకర్త అయితే తప్ప సాధ్యం కాదు అని. సో ఇందులో ఇలా డూప్లికేట్ ఓటర్స్తో పాటు ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్. ఇప్పుడు కొన్ని అడ్రస్ చూపెట్టారు, హౌస్ నెంబర్ 0 అని ఉంది. 0 ఎలా ఉంటుంది? సో మీకు ఫేక్ అండ్ ఇన్వాలిడ్ నేమ్స్, ఫాదర్ పేరు ఏంటి అంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, కరెక్ట్గా నాకు గుర్తులేదు కానీ ఇష్టం వచ్చిన పేరు TBHOJPKS, దానికి ఏం పేరు లేదు. అలాంటి పేర్లతో మీకు ఫాదర్ నేమ్ ఉంది. స్ట్రీట్ నెంబర్ అంటే అడ్రస్ 0 అని ఉంటుంది. సో ఒకే వ్యక్తి ఇలా ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్, అలాగే ఇన్వాలిడ్ ఫొటోస్. సో ఒకే వ్యక్తి 3-4 చోట్ల ఎన్రోల్ అయి ఉంటాడు, ఫోటోలు మారిపోతూ ఉంటాయి. ఒక దగ్గర జూమ్ చేసిన ఫోటో ఉంటుంది, ఒక దగ్గర నార్మల్ ఫోటో ఉంటుంది. అలాగే ఫామ్ 6 అంటారు, అంటే యంగ్ ఓటర్లను
గుర్తించడానికి ఇచ్చేటువంటి అంశం ఇది. ఈ మీకు ఫామ్ 6 అంటే న్యూ ఓటర్, కొత్తగా ఓటు కావాల్సిన వ్యక్తి. ఆ ఫామ్ 6లో ఒక 70 ఏళ్ళ ఓటర్ కూడా ఒక దగ్గర 70 ఏళ్ళ ఓటర్గా ఉంటారు, ఇంకో దగ్గర ఫామ్ 6 ద్వారా యంగ్ ఓటర్ లాగా ఉంటారు. సో ఇలా 5 రకాలుగా చెప్తారు. ఒకటి డూప్లికేట్ ఓటర్సు, 2 ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్, 3 ఇన్వాలిడ్ ఫోటోగ్రాఫ్స్, 4 మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 6, 5వది బల్క్ ఓటర్స్ ఇన్ ఎ సింగిల్ అడ్రస్. ఇప్పుడు ఒకే ఇంట్లో ఒక సింగిల్ రూమ్ ఇంట్లో 80 మంది ఓటర్లు ఎట్లా సాధ్యమవుతుంది? మేము నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2021లో మేము కూడా అనుభవించాము ఇది. మీకు తార్నాకాలో ఒకే ఇంట్లో అంటే మా మిత్రులు నన్ను అభిమానించేవారు డోర్ టు డోరు ఆ అడ్రస్లు తీసుకుని క్యాంపెయిన్ చేస్తుంటే వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. తార్నాకాలో ఒక ఇంట్లో 32 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఆ ఇల్లు ఒకటే రూమ్, ఒక్క రూమ్లో 32 మంది గ్రాడ్యుయేట్లు ఉంటారు. ఎట్లా సాధ్యమవుతుంది? సో ఇలా మీకు మా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చూశాను. 2021లో మీకు ఒక ఒరిజినల్ సర్టిఫికెట్ ఎన్రోల్ చేయాలి నార్మల్గా అయితే ఒక గ్రాడ్యుయేట్గా, కానీ జిరాక్స్ కాపీని కూడా ఎన్రోల్మెంట్ చేశారు. జిరాక్స్ కాపీ ఏముంది? ఇప్పుడు నా సర్టిఫికెట్ తీసేసి నా పేరు దగ్గర వైట్నర్ పెట్టి నా జిరాక్స్ కాపీ, నా ఒరిజినల్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ తీసుకొని దానిపైన వైట్నర్, నా పేరు వైట్నర్ పెట్టి మీ పేరు రాశారు అనుకోండి, అది మీ సర్టిఫికెట్ అయిపోతుంది. అప్లోడ్ చేస్తే ఏం తెలుస్తుంది నీకు? ఏమీ తెలియదు. ఇట్లా మేము నా అనుభవంలోనే చెప్పాను. కానీ నాకు రాహుల్ గాంధీ లాగా కాంగ్రెస్ పార్టీ లాగా పెద్ద యంత్రాంగం లేదు కనుక నేను దీనిపైన ఎక్సర్సైజ్ చేయలేకపోయాను. సో నా అడికి నాకు 58,000 ఓట్లు వచ్చాయి. నాది కూడా బోగస్ ఎలక్షన్, నేనేమి ఆరోపణ చేయడం లేదు, కానీ పెద్ద ఎత్తున దొంగ ఓట్లు మేము చూసాం. కానీ ఏమీ చేయలేకపోయాం, ఎందుకంటే దాన్ని ఎన్నికల కమిషన్కు రిప్రజెంట్ చేసినా వాడు పట్టించుకోడు. మా కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేతే కంప్లైంట్ ఎవరు పట్టుకోపోతాను, నాలంటూ ఎవరు పట్టించుకుంటాడు. అందువల్ల రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు నమోదు చేయడం కొత్త ఏమి కాదు. ఇందులో ఆ పార్టీ ఈ పార్టీని మినహాయింపు కూడా లేదు. కానీ రాహుల్ గాంధీ ఆరోపణ ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో 102,000 ఓట్లు దొంగ ఓట్లు, ఏదో డూప్లికేట్ ఓట్లు, ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్ అండ్ నేమ్స్, లేదంటే బల్క్ ఓట్లు ఒకే ఇంటి నెంబర్తో, లేదంటే రాంగ్ ఫోటోగ్రాఫ్స్, లేకుంటే ఫామ్ 6 వీడియో. సో ఇన్ని రకాల ఓట్ల చోరీ జరిగింది అనేది నిర్దిష్టంగా ఆరోపణ. దీనికి పేర్లతో సహా, పర్సన్స్తో సహా, అడ్రసెస్తో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాహుల్ గాంధీ పబ్లిక్ డొమైన్లో పెట్టాడు. ఎందుకంటే ఇక్కడ ఇంకో కొన్ని సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఏంటంటే, సో ఈ ఎలక్ట్రానిక్ ఫామ్లో ఓటర్ లిస్ట్ డేటా ఇవ్వటానికి ఎన్నికల కమిషన్ అంగీకరించడం లేదు అన్నది ఆరోపణ. నిజంగానే మరి ఎలక్ట్రానిక్ ఫామ్లు ఇవ్వకపోతే ఎట్లా అనాలిసిస్ చేస్తారు? ఓన్లీ ప్రింటెడ్ కాపీస్ మాత్రమే ఇస్తాము అంటున్నారని. సో ఎలక్ట్రానిక్ ఫామ్లు ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం ఎన్నికల కమిషన్కు? ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన ఈ ఆరోపణ పైన ఎన్నికల కమిషన్ వివరణ ఇవ్వలే. మేము ఇవ్వమంటున్నామా, తీసుకోండి, ఎవరైనా తీసుకోవచ్చు ఎలక్ట్రానిక్ ఫామ్లో అని. ఆ ప్రింటెడ్ ఫామ్లో కూడా ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్కు వీలు కానీ ఫామ్లు ఇచ్చారు, ఓసీఆర్ అంటారు. ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ అంటే మిషన్ రీడబుల్ ఫామ్. ఇప్పుడు మీరు ఒక ప్రింటెడ్ దాన్ని స్కాన్డ్ కాపీ కానీ, ఫోటో తీసినా కానీ, ఇంటర్నెట్ లింక్ ఇచ్చినా కానీ, కాపీ చేసుకొని కానీ మీరు కనుక చదువు అంటే టెక్స్ట్ టు వాయిస్ బోలెడు సాఫ్ట్వేర్లు వచ్చాయి, స్పీచిఫై ఇట్లాంటి సాఫ్ట్వేర్స్. ఆ టెక్స్ట్ను అదే చదివేస్తుంది. దాన్ని ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్, ఓసీఆర్ టెక్నాలజీ ద్వారా. ఇది మీరు ఏ రూపంలోనే ఇవ్వండి, ఒక ఫోటో తీసి ఇవ్వండి చూస్తుంది, ఒక స్కాన్ చేసి ఇవ్వండి చేస్తుంది. మీరు ఏ రూపంలో ఇచ్చినా, టెక్స్ట్ రూపంలో ఇచ్చినా, లింక్ రూపంలో ఇచ్చినా చదివేస్తుంది ఆ లింక్లోకి వెళ్ళి. సో ఇది టెక్నాలజీ ఆల్రెడీ అందుబాటులో ఉంది. టెక్స్ట్ టు స్పీచ్, స్పీచ్ టు టెక్స్ట్ కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు కొత్తగా మీకు రెబాన్ మెటా గ్లాసెస్ వచ్చాయి. ఆ గ్లాసులు పెట్టుకుంటే మనకున్న పాయింట్ కూడా ఆ గ్లాసుల్లో ఎంబెడ్ చేయొచ్చు, అదే చదివేస్తుంది. మన బుక్ ముందు పెట్టుకుని అట్లా బుక్ పట్టుకున్నాం అనుకోండి, పేజ్ 1 అని బుక్ చదివేస్తుంది మొత్తం. ఆ పేజ్ అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ పేజ్ తిప్పామనుకోండి, అదే చదివేస్తుంది.
అంటే నీకు ఈ మధ్యలో ఈ లోపల ఫోన్ వస్తే ఆ ఫోన్ కూడా గ్లాసెస్ నుంచి వినబడుతుంది, నువ్వు గ్లాసెస్ ద్వారానే ఫోన్లో కూడా మాట్లాడచ్చు, మళ్ళీ ఫోన్ అయిపోయాక మళ్ళీ చదువుకోవచ్చు. అంటే అంత అద్భుతమైన టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు. సో ఆ టెక్నాలజీకి యూస్ఫుల్ అయ్యే ఫామ్లో ఇవ్వడం లేదు అని రాహుల్ గాంధీ ఆరోపణ. అంటే మాన్యువల్గా నువ్వు వెరిఫై చేస్తే తప్ప ఈ ఓట్ ఫ్రాడ్ను లెక్క పెట్టలేవని. అందువల్ల మాన్యువల్గా దేశమంతా లెక్క పెట్టాలని మామూలు విషయం కాదు. నేను రాహుల్ గాంధీ చెప్పింది 6 నెలలు పట్టింది ఒక్క లోక్సభ సెగ్మెంట్ బెంగళూరు సెంట్రల్లో, ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ మహదేవ్పురలో చేయాలని. సో 32,000 ఓట్లతో అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ గెలిచింది. 102,000 ఓట్లు ఇలా బోగస్ ఓట్లు ఉన్నాయి. అంటే 25 సీట్స్ మీకు ఈసారి ప్రత్యేకత అంటే ఒక 25 సీట్లు కనుక ఎన్డీఏకి తగ్గుంటే మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేవారు కాదు. వెరీ నారో బ్యాటిల్ 2024 ఎలక్షన్. మీకు బీజేపీకి సొంతగా 240 సీట్స్ మాత్రమే వచ్చాయి. మన దేశ లోక్సభలో 543 సీట్లు, 272 272 వస్తే అధికారం. అంటే అధికారం సొంతగా రావటానికన్నా 32 సీట్లు తక్కువ వచ్చాయి. కానీ మీకు మిత్రపక్షాల మద్దతుతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. జేడీయూ తెలుగుదేశం కనుక ఇండియాలో ఉండకపోతే మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశమే లేదు 2024లో. మీకు కాంగ్రెస్ పార్టీకి 99 సీట్స్ వచ్చాయి, ఇండియా కూటమికి 235 సీట్స్ వచ్చాయి. అంటే బీజేపీకి ఇండియా కూటమికి గ్యాప్ కేవలం 5 సీట్లు మాత్రమే. సో అందువల్ల మీకు ఇప్పుడు రాహుల్ గాంధీ ఆరోపణ మహారాష్ట్రలోనే మేము 16 సీట్లు గెలుస్తామని మా ఇంటర్నల్ సర్వే చెప్తే మేము 9 సీట్లే గెలిచాం, 7 ఓడిపోయాం. అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ సర్వే అథారిటేటివ్ కాదు, ఆథెంటిక్ కాదు. అందుకే రాహుల్ గాంధీ క్లెయిమ్స్ను నేను ఆజిటీస్గా ఏమి యాక్సెప్ట్ చేయడం లేదు. సో ఇంటర్నల్ సర్వేలో మేము ఎక్కువ గెలుస్తామనుకున్నాం, గెలవలేదు కనుక ఓట్ ఫ్రాడ్ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తే నేను అంగీకరించలేను. అలాగే మేము లోక్సభ ఎన్నికల్లో భారీగా గెలిచాం, మహారాష్ట్రలో హర్యానాలో కూడా సగం సీట్లు గెలిచాం, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. దీనివల్ల ఓట్ల ఫ్రాడ్ జరిగింది అని ఎవరైనా అంటే అది కూడా తప్పే. మూడోది ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ అన్నీ హర్యానాలో క్లియర్గా కాంగ్రెస్ గెలుస్తుంది అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంటుందని, ఇండియా కూడా ఎడ్జ్ ఉంటుంది అన్నారు. ఈవెన్ మధ్యప్రదేశ్ 2024 లోక్సభ ఎన్నికల ముందు జరిగాయి, అక్కడ కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ దాదాపు అన్ని అంటే అందరూ కాదు. సో కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు, బీజేపీ గెలిచింది. అందువల్ల ఓట్ ఫ్రాడ్ జరిగింది అని ఎవరైనా అంటే దాన్ని కూడా నేను అంగీకరించాను. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ ఆర్ నాట్ రియల్ పోల్స్. మీ ఇంటర్నల్ సర్వేలో ఆధారంగా మన ఓట్ ఫ్రాడ్, ఎన్నికల ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించలేం. ఒక ఎన్నిక ప్రజలు ఎలాగైనా తీర్పు చెప్పచ్చు. ఈ 3 రాజకీయపరమైన ఆరోపణలు. ఇక కాస్తంత క్రెడిబిలిటీ వచ్చే ఆరోపణ ఏంటంటే మాకు ఎన్నికల కమిషన్ ఎలక్ట్రానిక్ డేటా ఫామ్లో ఎందుకు ఇవ్వడం లేదు. నిజంగానే అంతా పర్ఫెక్ట్గా ఉంటే ఎందుకు ఇవ్వకూడదు? ఎలక్ట్రానిక్ డేటా ఫామ్లో ఇస్తే ఇప్పుడు మహదేవ్పుర ఆపరేషన్ మహదేవ్పుర రాహుల్ గాంధీ ఏదైతే చేశాడో అలాంటి ఆపరేషన్కి 6 నెలలకు కాదు, ఒక్క మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్ కాదు, దేశంలో 543 లోక్సభ సీట్లలో ఒక్కొక్క లోక్సభ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సీట్లలో ఈ రకంగా ఓవర్లాప్ అవుతున్న ఓట్లను, బోగస్ ఓట్లను, ఇన్వాలిడ్ అడ్రస్, ఇన్వాలిడ్ ఓట్లను వితిన్ సెకండ్స్ గుర్తుపట్టచ్చు. అంత డేటా అనలిటిక్స్ ఇవాళ అందుబాటులో ఉన్నాయి. తర్వాత ప్రింటెడ్ కాపీలు ఇచ్చిన ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ ఓసీఆర్కు అందని, అంటే మిషన్ రీడబుల్ ఫామ్లో కాకుండా ఎందుకు ఇస్తున్నారు? సో గివ్ ఇట్ ఓపెన్లీ. ఇది సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు. దీని ఆధారంగా ఓట్ల చోరీ జరిగిందని నేనేం ఆరోపించడం లేదు. కానీ అనుమానానికి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్గా ఏ తప్పులు జరగకపోతే, ఏ ఫ్రాడు లేకపోతే అభ్యంతరం ఏంటి? ఎన్నికల కమిషన్కు ఓటర్ల జాబితాల్ని మిషన్ రీడబుల్ ఫామ్లో, ఎలక్ట్రానిక్ ఫామ్లో ఇచ్చి బహిరంగంగానే ఎన్నికల కమిషన్ మీరంతా స్టడీ చేయండి, ఎక్కడ లోపాలు ఉన్నాయో చెప్పండి, మేము క్లీన్ చేస్తామనొచ్చు కదా, అభ్యంతరం ఏంటి? సో అందువల్ల అక్కడ క్వశ్చన్ వస్తుంది. రెండవది, ఎన్నికల కమిషన్ ఇండిపెండెన్స్ అండ్ క్రెడిబిలిటీని మోడీ ప్రభుత్వం కాంప్రమైజ్ చేసింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఎన్నికల కమిషనర్సు అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియామకానికి ప్రభుత్వం ప్రతినిధుల సెర్చ్ కమిటీ ఉంటే, మెజారిటీ ప్రభుత్వ ప్రతినిధులే ఉంటే ఇండిపెండెంట్గా ఉండదు. అందువల్ల ఆ కమిటీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఉండాలి అని సూచించింది.
సూచించడంగా తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు కాకుండా చేస్తూ పార్లమెంట్లో చట్టం చేసి ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ల నియామకంలో ప్రభుత్వనిదే పైచేయి ఉండేలా చేశారు. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రభుత్వమే ఒక రకంగా వాళ్ళని ఎంపిక చేసుకుంటుంది. అందువల్ల ఆరోపణే ప్రభుత్వం పైన. ఆరోపణ ఏంటి? బీజేపీ ఎన్నికల కమిషన్ కొల్యూడై భయంకర ఓట్ల చోరీకి పాల్పడింది అన్నది ఆరోపణ. ఈ ఆరోపణకు బలం చేకూర్చేది ఏంటి? ఎన్నికల కమిషనర్లను అధికార పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో నియమించడం. సో దాన్ని ఇండిపెండెంట్ వ్యవస్థ ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్తే ఆ తీర్పు అమలు కాకుండా పార్లమెంట్లో చట్టం చేసి ఎందుకు ఎన్నికల కమిషన్ తమ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో అపాయింట్ చేసుకునే మనుషులతో పెట్టుకోవాలని ఎందుకు చూశారు? ఇది సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్. నేను మొదట్లో చెప్పిన 3 ఆర్గ్యుమెంట్ నేనేమి అంగీకరించడం లేదు, అవి పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్. కానీ ఈ రెండైతే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కదా, మరి ఎందుకు ఇవ్వడం లేదు? వీటికి తోడు ఇతరత్ర కొన్ని సస్పీషియస్ అంశాలు ఉన్నాయి, అనుమానాలు అంటారు. ఆ అనుమానాలు ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ను డిస్ట్రాయ్ చేశారట. నేను రాహుల్ గాంధీ ఆరోపణ, నాకు తెలియదు. డిస్ట్రాయ్ చేయకపోతే ఎన్నికల కమిషన్ బయట పెట్టచ్చు, ఇంకో సీసీటీవీ ఫుటేజ్ ఎవడైనా డిస్ట్రాయ్ చేసిందని చెప్పారని. సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు డిస్ట్రాయ్ చేస్తున్నారు? ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ ఉంటే ప్రతి పోలింగ్ బూత్లో ఒక వ్యక్తి, ఇప్పుడు ఆయన ఒక వ్యక్తిని చూపెట్టాను, 3 చోట్ల ఓటేశారన్నారు. ఆ 3 చోట్ల పోలింగ్ బూత్లు ఉన్నారా లేరా సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుంది. సీసీటీవీ ఫుటేజ్ కాదు, వీవీప్యాట్ డేట్లను కూడా, వీవీప్యాట్ డేటా అంటే మనం ఓటేస్తే వెరిఫైయబుల్ ఓటర్ మిషన్లో పడుతుంది, దాన్ని కూడా డిస్ట్రాయ్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఎందుకు చేశారు? ఆన్సర్ లేదు. ఇంకొక ఆరోపణ, ఇంకొక ప్రతిపాదన ఏంటంటే దేశం మొత్తం బ్యాలెట్ పేపర్లు పెట్టమంటే మీరు పెట్టడం లేదు. అట్లీస్ట్ ఒక ప్రపోజల్ ఏంటంటే ఒక 10% సీట్లలో ర్యాండమ్గా మీరు మిషన్లు పెట్టండి, ఈవీఎంలు పెట్టండి. ఆ తర్వాత ఈ ఈవీఎంలను ఆ వీవీప్యాట్ల ద్వారా అంటే బ్యాలెట్ ద్వారా వచ్చిన ఓట్లను కంపేర్ చేయండి, ఏమైనా జరుగుతుందా లేదా అర్థమైపోతుంది కదా. సో అసలు ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు డిస్ట్రాయ్ చేయాలి, ఎందుకు దాన్ని ప్రిజర్వ్ చేయకూడదు? ఏం 10 ఏళ్ళు ప్రిజర్వ్ చేస్తే వచ్చే నష్టం ఏంటి? ఈ దేశంలో స్టోరేజ్ ఫెసిలిటీ లేదా సీసీటీవీ ఫుటేజ్ పెట్టడానికి? సో ఇదొక అనుమానం దారితీస్తుంది. ఆల్రెడీ కొన్ని అనుమానాలు ఉన్నాయి. 6 తర్వాత భారీగా ఓటింగ్ పెరుగుతోంది, మామూలుగా పెరగడం లేదు. ఆ ఓట్ల సంఖ్యను నెల రోజుల తర్వాత కన్ఫర్మ్ చేస్తున్నారు. ఆ కన్ఫర్మ్ చేసిన సంఖ్యకు అసలు సంఖ్యకు తేడా ఉంటుంది. ఈవీఎంలో బ్యాటరీ ఛార్జింగ్లో తేడా వస్తుంది. ఇవన్నీ కూడా అనుమానాలు. సో ఇందులో పొలిటికల్ విమర్శలు ఉన్నాయి, కొన్ని పనులు అనుమానాన్ని కలిగిస్తున్నాయి, కొన్ని సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్గా ఉపయోగపడ్డది. కానీ నిన్న రాహుల్ గాంధీ ప్రజెంట్ చేసిన డేటాబేస్డ్ ప్రజెంటేషన్ పేర్లతో సహా చూపెట్టారు కనుక ఇదైతే ఎంపరికల్ ఎవిడెన్స్ కదా. మీరు 3 రకాలు పొలిటికల్ ఆర్గ్యుమెంటు, సస్పిషన్, అనుమానాలని పక్కకు పెట్టండి. అవి పొలిటికల్ ఆరోపణ. మేము లోక్సభ ఎన్నికల్లో గెలిచాం కనుక అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు గెలవకూడదు? ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్లో మాకు మెజార్టీ అన్నారు కదా, మాకు ఎందుకు రాలేదు? మా ఇంటర్నల్ సర్వేలో మేమే గెలుస్తామని ఇక్కడ ఎందుకు లేదు? ఈ 3 కూడా పొలిటికల్ పాయింట్స్. ఐఎమ్ ఇగ్నోరింగ్ దెమ్. కొన్ని సస్పిషన్, 5-6 తర్వాత ఎందుకంత ఓటింగ్ పెరిగింది, అది కూడా సస్పిషన్, దాన్ని పక్క పెడదాం. కానీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ఎలక్ట్రానిక్ ఫామ్లో ఓటర్ల జాబితా ఎందుకు ఇవ్వడం లేదు? మిషన్ రీడబుల్ ఫామ్లో ఓటర్ల జాబితా ఎందుకు ఇవ్వడం లేదు? సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు డిస్ట్రాయ్ చేస్తున్నారు? ఈ 3 సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్. దీనికన్నా ఇంకా ముఖ్యమైన సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఎన్నికల కమిషనర్ల నియామకంలో ప్రభుత్వ ఆధిపత్యం ఉండేలా ఎందుకు పార్లమెంట్లో చట్టం చేసి మార్చుకున్నారు? ఇక అన్నిటికీ మించి నేను రాహుల్ గాంధీ ప్రజెంట్ చేసిన ఎంపరికల్ ఎవిడెన్స్. క్లియర్గా డూప్లికేట్ ఓటర్లు, ఇన్వాలిడ్ అండ్ ఫేక్ అడ్రస్లు, ఫేక్ నేమ్స్, ఫేక్ ఫాదర్ నేమ్స్, అలాగే మీకు బల్క్ ఓటర్లు ఒకే చోట 80 ఓట్లు ఉన్నట్లు ఒకే రూమ్లో, ఒకే గది, సింగిల్ రూమ్ ఇంట్లో, అలాగే మీకు ఒకే వ్యక్తి రాంగ్ ఫొటోస్తో వివిధ చోట్ల ఎన్రోల్ అయి ఉండడము, ఒకే వ్యక్తి వివిధ చోట్ల ఓటు వేయడము, ఫామ్ 6 ఒక చోట 70 ఏళ్ళ యువతి కూడా ఒక చోట 70 ఏళ్ళ ఓటర్గా ఉండడం, ఒక చోట ఫామ్ 6 ద్వారా యంగ్ ఓటర్గా నమోదు కావడం, ఇవైతే ఎంపరికల్ ఎవిడెన్స్ కదా. ఈ ఎంపరికల్ ఎవిడెన్స్ నన్ను ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకోవాలి కదా. అందుకే ఇది
నేనేమి ఎన్నికల ఓట్ల ఫ్రాడ్ జరిగిందని రాహుల్ గాంధీ చెప్పిందంతా నిజమని అనడం లేదు. కానీ ఈ ఎంపరికల్ ఎవిడెన్స్, సర్కమిస్టెన్షియల్ ఎవిడెన్స్ మాత్రం తీవ్రమైన అనుమానాలకు కారణమవుతోంది. ప్రజాస్వామ్య క్రెడిబిలిటీని ప్రశ్నిస్తోంది. భారతదేశ స్వతంత్ర ఎన్నికల ప్రక్రియనే ప్రశ్నిస్తోంది. ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది భారత రాజ్యాంగం బేసిక్ స్ట్రక్చర్లో భాగం. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ లేకుండా డెమోక్రసీ లేదు. అందువల్ల ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ పైనే క్వశ్చన్స్ రైజ్ చేస్తున్న అంశం ఇది. సో దీన్ని ఒక రాజకీయ ఆరోపణగా, రాజకీయ నాయకుడి ఫ్రస్ట్రేషన్గా ఎట్టి పరిస్థితుల్లో కొట్టిపారేలేం. లోతైన విచారణ జరగాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఇక రాహుల్ ఆరోపణలపై ఈసీ కూడా స్పందించింది. ప్రాపర్ ఫార్మాట్లో మీరు ఫిర్యాదు చేయండి, విచారణ జరిపిస్తామంటోంది. అంతేగాని ఆరోపణలతో దేశ ప్రజల్ని పక్కదో పట్టించకండి అంటూ ఈసీ స్పందించింది. సార్, ఈసీ రియాక్షన్ ఎలా చూడాలి? ఇప్పుడు ఎన్నికల కమిషన్ టెక్నికాలిటీస్ మాట్లాడుతుంది. అంటే ఎప్పుడైనా ఒక ఓటర్ల జాబితా పైన మనకు క్వశ్చన్స్ ఉంటే ప్రాపర్ ఫామ్లో ఉంటుంది, దానికి ఒక రూల్ ఉంటుంది. ఆ ఫామ్ కింద నువ్వు కంప్లైంట్ చేయొచ్చు, తప్పేం లేదు. కానీ ఎన్నికల కమిషన్ పనేంటి? ఆర్టికల్ 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. దానికి రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సిన అవసరం లేదు, నాగేశ్వర్ మాట్లాడాల్సిన అవసరం లేదు టీవీలలో. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. మీకు ఇప్పుడు కోర్టులు కూడా పేపర్లో వచ్చిన వార్తల్ని కూడా పిటిషన్లుగా తీసుకొని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు చేపడతాయి. చాలామంది తెలియదు, కోర్టులో కేసే వేయాల్సిన అవసరం లేదు. మనం కోర్టులో ఏ కేసు వేయకపోయినా పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారం ఆధారంగా కోర్టులు కేసులను స్వీకరిస్తాయి. సుయో మోటో అంటారు దాన్ని. అంటే తనంతట తానే కోర్టులు పిఐఎల్ఎల్ను కూడా స్వీకరిస్తాయి. అంటే మీరో నేనో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడమే కాదు, 2-3 రకాల ఒకటి ప్రైవేట్ లిటిగేషన్. నాకు అన్యాయం జరిగింది, నాకు నష్టం జరిగిందని కోర్టుకు వెళ్ళచ్చు. ప్రజలకు నష్టం జరుగుతుంది, నాకు నష్టం జరగకపోవచ్చు. హైదరాబాదులో వరదల్లో భయంకర బీభత్సం, 4-5 గంటలు ఒక్కొక్కరు వెయిట్ చేశారు. నేనేం వెయిట్ చేయలేదు, నేను ఇంట్లోనే ఉన్నాను. నేను ఇంట్లో ఉన్నా కూడా నేను కేసు వేయచ్చు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు. నేనే స్వయంగా 5 గంటలు రోడ్డులో పైన చిక్కుకుని పోయాను, కేసు వేయచ్చు. అది ప్రైవేట్ లిటిగేషన్, నేనే నష్టపోయాను. నేను నష్టపోకపోయినా సమాజం నష్టపోయిందని కేసు వేయచ్చు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. నేనేం కేసు వేయలే, నష్టపోయినాను కేసేలే, పబ్లిక్ ఇంట్రెస్ట్ లేటేలే. పేపర్లో వచ్చిన వార్త ఆధారంగా హైకోర్టు సుమోటోగా టేకప్ చేయొచ్చు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా తీసుకొని హైదరాబాద్లో ఎందుకు ఈ పరిస్థితి ఉంది అని ప్రభుత్వం నోటీసులు ఇవ్వచ్చు. అందువల్ల పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారాన్ని ఎవరో తీసుకొని మీకు కంప్లైంట్ రూపంలో రాసిస్తేనే మేము పట్టించుకుంటాం అంటే ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు రోడ్డు మీద ఒకతను కత్తితో ఇంకోని పైన అటాక్ చేస్తుంటాడు, అది ఒక పోలీస్ ఆఫీసర్ చూస్తాడు. అప్పుడు కేసు బుక్ చేస్తాడా చేయడా? లేదు నువ్వు కత్తితో నన్ను పొడిచావని అతను వచ్చిన కంప్లైంట్ చేస్తేనే నేను చూస్తా అంటే అంగీకరిస్తారా? మీరు ఒక టీవీ ఛానల్ లేదా ఒక న్యూస్ పేపర్ ఆఫీస్ ఉంది, ఆఫీస్ ఎదురుగా ఒక రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది. కానీ పోలీసు ఒక ప్రెస్ స్టేట్మెంట్, దేర్ హ్యాపెండ్ రోడ్ యాక్సిడెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సో అండ్ సో న్యూస్ పేపర్ ఆఫీస్, నో అండ్ సో టీవీ ఆఫీస్, ప్రధాన టీవీ కార్యాలయం ఎదుట, ప్రధాన పత్రికా కార్యాలయం ఎదుట జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 మరణించారు అని నాకు ప్రెస్ నోట్ వస్తేనే వార్త ఇస్తా. నా ఆఫీస్ గేట్ ముందర జరిగినా నేను వార్త అయ్యా అంటే అని అర్థం ఉంటుందా? అసలు నీకు పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారం కదా, దానికి రాహుల్ గాంధీ ఎందుకు? ఫర్గెట్ అబౌట్ రాహుల్ గాంధీ. సో పబ్లిక్ డొమైన్లో ఏ సమాచారం ఉన్నా అది నిజమా కాదా అని విచారణ చేపట్టడానికి ఎన్నికల కమిషన్కి ఇబ్బంది ఏంటి? దేశ ప్రజల్ని పక్కదో పట్టించకండి, మీరు మా ఎన్నికల అపవాదులు ఏంటి? ఫర్గెట్ అబౌట్ రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఈజ్ ఎ పొలిటీషియన్. ఒక రాజకీయ నాయకుడు ప్రతిదానికి కోర్టుకు పోయి వ్యవస్థలకు రిపోర్ట్ చేయాలని రూల్ ఏం లేదు, లేదు పొలిటికల్ డొమైన్లో పెడతాడు. నమ్మకం లేదనుకోండి, ఎన్నికల కమిషన్ చెప్పినా ఏం జరగదని, అప్పుడు ఏం చేస్తాడు? ఎన్నికల కమిషన్ చెప్పినా ఏమీ జరగదని అనిపించినప్పుడు ఏం చేస్తాడు? పబ్లిక్ డొమైన్లో పెడతాడు. ఇప్పుడు నేను మాట్లాడితే కింద పనికిమాలిన ట్రోల్స్ నోటికొచ్చిన కామెంట్లు చేస్తారు, ఇష్టమైన మెసేజ్లు ఇస్తారు. కానీ నేను ప్రధాని మీద కోర్టులో కేసేస్తానా? సమయం వృధా. నాకు చిరాకు లేసినప్పుడు మళ్ళీ జనానికే చెప్పుకుంటాను, ఇంకా చూడు ఇలా పిచ్చిగా నా పైన కామెంట్ చేస్తున్నారని.
అది కూడా ఎందుకు సార్ అంటున్నారు కొంతమంది, ఇగ్నోర్ చేయండి సార్, టైం వేస్ట్ అంటున్నారు. సో అందువల్ల వ్యవస్థలపైన నమ్మకం లేనప్పుడు కూడా కంప్లైంట్ చేయరు. సో రాహుల్ గాంధీ సమస్య కాదు ఇది, రాహుల్ గాంధీ బాధ్యత కాదు, రాహుల్ గాంధీ పని కాదు. రాహుల్ గాంధీ ఆరోపిస్తేనే, రాహుల్ గాంధీ ఫిర్యాదు చేస్తేనే నాకు తెలుస్తుంది, రాహుల్ గాంధీ ఫిర్యాదు చేస్తేనే నేను విచారణ చేపడతానని ఎన్నికల కమిషన్ అనడం ఏమైనా అర్థం ఉందా? ఎన్నికల కమిషన్కు ఏ రకంగా సమాచారం వచ్చినా, అది ఎవరు ఇచ్చినా, ఏ ఉద్దేశంతో ఇచ్చినా, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ వెరిఫైడ్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రూ ఇగ్నోర్ ఇట్. సో నేను రాహుల్ గాంధీ పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషను ఎన్నికల కమిషన్ అధికారులు చూడలేదా? వాళ్ళకి రిటర్న్గా రిప్రజెంటేషన్ ఇస్తేనే తెలుస్తుందా? మేమంతా చూసాం కదా, మీరెందుకు చూడలేదు? లేకుంటే నెట్లో ఉంటుంది చూడండి, యూట్యూబ్లో ఉంటుంది చూడండి, అన్ని టీవీ ఛానళ్ళల్లో ఉంటుంది చూడండి. పబ్లిక్ డొమైన్లో ఉన్నదాన్ని కూడా నాకు రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వాలి అంటే, ఒక పోలీస్ ఆఫీసర్ తన ఎదుట కత్తిపోటు జరిగినా నేను కేసు బుక్ చేయను, కత్తిపోటు గురైన వాడు వచ్చి కంప్లైంట్ చేయాలి, నాపై పలానా కత్తిపోటు జరిగింది అని. ఎంత కత్తితో పొడిచారు, ఏ రకమైన కత్తితో పొడిచారు, ఏ టైంలో పొడిచారు, పొడిచినప్పుడు ఎవడన్నా సాక్షులు ఉన్నారా అంటే, సార్ మీరే ఉన్నారుగా, అరే నేనున్నానంటే ఎట్లా? సాక్షులు ఎవరన్నా నువ్వు తెచ్చుకున్నావా అంటే, ఆ పొడిచేది ముందే తెలిసి తెచ్చుకోవాలి. లేవని అర్థం ఉంటుంది ఈ లాజిక్లో. వాట్ ఈస్ ద లాజిక్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్? వై ఎలక్షన్ కమిషన్ షుడ్ వర్క్ విత్ రెఫరెన్స్ టు రాహుల్ గాంధీ? విత్ రెఫరెన్స్ టు రాహుల్ గాంధీ కదా ఇష్యూ. ఆ ఇష్యూ ఏంటి అనేది పాయింట్ తప్ప, ఇష్యూ నిజమా అబద్ధం అది ముఖ్యం కదా. రాహుల్ గాంధీ చెప్పింది నిజమా అబద్ధం అన్నది ఇష్యూ. నాలంటోడికి ఇష్యూ కానప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఇష్యూ ఎందుకు? అందువల్ల ఎలక్షన్ కమిషన్ ఒక రకంగా ఆన్సర్ చేయలేని దుస్థితిలో ఉంది అని అర్థమవుతుంది. పోనీ మీరు చెప్పండి, సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు డిస్ట్రాయ్ చేశారు? రాహుల్ గాంధీ ఆరోపణ చేయలేదని చెప్పండి, సీసీటీవీ ఫుటేజ్ ఉన్నది ఇంకో ఎవరైనా చూసుకోండి అని చెప్పండి. ఎలక్ట్రానిక్ ఫామ్లో ఇవ్వడం లేదు అని రాహుల్ గాంధీ ఆరోపణ. ప్రూవ్ హిమ్ బ్లఫ్. ఆయన చెప్పేది తప్పు చూడండి, ఎవరైనా ఎలక్ట్రానిక్ ఫామ్లో తీసుకోవచ్చు అని చెప్పండి. ప్రాబ్లం ఏంటి? అదే జనమే అర్థం చేసుకుంటారు కదా. కానీ ఎన్నికల కమిషన్ నాకు ఓతు తీసుకొని నేను చెప్తున్నదంతా నిజమే అని చెప్పి రిటర్న్ ఇవ్వాలట. సేమ్ కత్తిపోట్లు గురైన వాడు నా పైన కత్తిపోట్లు జరిగింది నిజమే అని నేను ఫిర్యాదు చేయాలి. కనబడుతుంది కదా, కత్తిపోటు కనబడుతుంది, ఒక కత్తి కనబడుతుందా? లేదు, అట్లా కాదు. కత్తిపోటు జరిగింది సార్, ఇంకో బ్లడ్ వెళ్తుంది సార్, నాకు అనవసరం, నువ్వు ఓటు తీసుకో. ఫస్ట్ కత్తిపోటు జరిగిందని ఓటు తీసుకో. సార్ నా ఓతే ఉన్నది సార్, ఇంకో పొడిచారు, బ్లడ్ అంతా వెళ్తున్నది సార్, మీరు కూడా చూశారు కదా, అదంతా అనవసరం, నువ్వు ఓటు తీసుకొని చెప్పు. కత్తిపోటు జరిగింది నాపై, దేవునిపై ప్రమాణం చేసి చెప్తున్నాను, నాపై కత్తిపోటు జరిగిందని చెప్పాలన్నా అంటే నాకు అర్థం కాదు. ఏం లాజిక్ అది ఎన్నికల కమిషన్ది? ఇకపోతే వచ్చే వారంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పుతిన్ భేటీ కానున్నారు అనే ఒక వార్త ప్రాధాన్యత సంతరించుకుంది సార్. ఉక్రెయిన్ రష్యా వార్ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ భేటీ ఉక్రెయిన్ రష్యా వార్ని ఆపుతుందా, ఫుల్ స్టాప్ పెట్టబోతుందా, ఏం జరగచ్చు? అంటే ఇప్పటి వరకు అంటే మనకు వి కెనాట్ స్పెక్యులేట్, ఎందుకంటే గ్లోబల్ అఫైర్స్, జియో పాలిటిక్స్ ఏ క్షణం ఎలా ఉంటాయో. మీరు అన్నట్లు ట్రంప్ పుటిన్ భేటీ కాబోతున్నారని ఇది అఫీషియల్ నౌ, ఇట్ ఇస్ నాట్ నో లాంగర్ ఎ స్పెక్యులేషన్. పుటిన్ కూడా ప్రకటించాడు. ఈవెన్ ప్లేయర్స్ గురించి కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ అధ్యక్షుడు మాస్కోలో పర్యటిస్తున్నాడు. ఇంకా మా ఫ్రెండ్ యుఏఈ ప్రెసిడెంట్ ఇక్కడే ఉన్నాడు, అక్కడైనా మేము కలుస్తాము అని కూడా అన్నాడు పుటిన్. సో అందువల్ల ఇట్స్ క్లియర్, అక్కడ కాకపోతే ఇంకో చోట కలుస్తాం అని కూడా అన్నాడు. అందువల్ల బహుశా నెక్స్ట్ వీకే ట్రంప్ పుటిన్ సమావేశం జరగబోతుంది. ఎందుకంటే ట్రంప్ ఈజ్ డెస్పరేట్. 24 గంటల్లో వార్ ఆపుతానని మొదలుపెట్టాడు. సో 24 గంటలు ఎప్పుడో పోయింది, 24 రోజులు కూడా పోయినాయి. ఇక ఇప్పుడు ఆపకపోతే దాదాపు 10 నెలలు అవుతుంది. నవంబర్ 5 కదా అధికారంలోకి వచ్చింది, దాదాపు 10 months అవుతుంది. సో ఇంకా ఆపకపోతే ట్రంప్ రేటింగ్స్ పడిపోతున్నాయి. సో ట్రంప్కు నోబెల్ బహుమతి గురించి ఎక్కలేని కోరిక ఉన్నది. అసీం మునీర్తోని, బెంజమిన్ నెతన్యాహు లాంటి రక్త పిపాసులతో నామినేట్ చేయించుకుంటున్నాడు. యుద్ధ పిపాసులతో వాళ్ళతో శాంతి బహుమతి కొరకు, నోబెల్ ప్రైజ్ కొరకు చేస్తున్న అసీం మునీర్ నోబెల్ ప్రైజ్ కొరకు, నోబెల్ పీస్ ప్రైజ్ కొరకు నామినేట్ చేయడం అంటే, మనం నామినేట్ చేస్తున్న వాడు పనికిమాలోడు అయితే మనం కూడా పనికిమాలోడు అవుతాం. సో అందువల్ల ట్రంప్ అలాంటి అసీం మునీర్తో, నెతన్యాహులతో నామినేట్ చేయించుకుంటున్నాడు. ఎక్కడ లేని షోక్ ఉంది నోబెల్ పీస్ ప్రైజ్ రావాలని. సో అందువల్ల ఇప్పుడు ఉక్రెయిన్ ఏమవుతుంది, అమెరికాకి నష్టమా, ఉక్రెయిన్కి నష్టమా, రష్యాకి లాభమా, యూరప్ ఏం పరిస్థితులు వస్తాయి, అవన్నీ అనవసరం ఇప్పుడు ట్రంప్కు.
ట్రంప్కి ఏంటంటే నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి, తన అమెరికాలో తన పాపులారిటీ రేటింగ్ పెంచుకోవాలి, తాను యుద్ధం ఆపుతానన్నాడు కనుక ఆపాను అన్న ఇమేజ్ రావాలి. దట్ ఇస్ ద ట్రంప్ లక్ష్యం. ట్రంప్ లాంటి నాయకులకి ఏంటంటే సొంత ఇమేజ్ తప్ప ఇంకేం ఉండదు. సో ఇలాంటి నాయకులు ప్రపంచంలో చాలా చోట్ల ఉంటారు. వాళ్ళకి నేషనల్ ఇంట్రెస్ట్తో సంబంధం లేదు, వాళ్ళకి ప్రపంచంతో సంబంధం లేదు, తమ ఇమేజ్ పెరిగిందా లేదా అనేదే కోరిక. అందువల్ల ట్రంప్ ఈజ్ డెస్పరేట్. పుటిన్ ఏమో వింటలేడు. పుటిన్ అసలు కాల్పుల విరమణ జరపాలి ముందు అని అమెరికా, యూరప్, యుక్రెయిన్ల వాదన. కాల్పుల విరమణ కాదు, అసలు యుద్ధానికి కారణమైన ఫండమెంటల్ ఇష్యూస్ను మొదలు పరిష్కరించాలని పుటిన్ వాదన. ఇప్పుడు తాజాగా CNN కథనం ఏంటంటే, నిన్న మిడ్ నైట్ చూశాను నేను, బ్రేకింగ్ న్యూస్ అని న్యూస్ 18లో, CNN న్యూస్ 18లో. సో CNN కథనం ఏంటంటే, ట్రంప్ రిప్రజెంటేటివ్ స్టీవ్ విట్కాఫ్ పుటిన్తో నిన్న సమావేశమయ్యాడు. సో స్టీవ్ విట్కాఫ్ ట్రంప్ తరఫున నిర్దిష్టమైన ప్రపోజల్తో పుటిన్ దగ్గరికి వెళ్ళాడని, పుటిన్ కూడా దానికి అంగీకరించవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇది చివరి నిమిషంలో ఏమవుతుందో తెలియదు. ఇంగ్లీష్లో కీడెం ఉంది, దేర్ కెన్ బి మెనీ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని. అంటే కప్తో మనం టీ తాగుతూ పెదవికి తాకే లోపల పడిపోవచ్చు అని. సో ఇలా లాస్ట్ మినిట్లో ఏం చేంజెస్ వస్తాయి, దేర్ కెన్ బి మెనీ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్, వీ డోంట్ నో. కానీ CNN కథనం ప్రకారం ఏంటంటే, ఈ స్టీవ్ విట్కాఫ్ కాంక్రీట్ ప్రపోజల్తో పుటిన్ కలిశాడని. సాధారణంగా సమిట్ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే, గ్రౌండ్ వర్క్ అంతా పూర్తయ్యాక జరుగుతుంది. గ్రౌండ్ వర్క్ పూర్తి కాకుండా సమిట్ మీటింగ్లు జరగవు. ఎందుకంటే ఆఖరికి ట్రంప్ పుటిన్ కూర్చున్నా ఏమీ జరగకపోతే ట్రంప్ పుటిన్ ఏం కూర్చుంటారు, లాభం ఏంటి? సో అందువల్ల మీకు ఎప్పుడు కూడా మీరు ఒక ల్యాండ్ కొనాలనుకున్నా మీకు మొదలు బ్రోకర్ చూపెడతారు ల్యాండ్, మీరు నచ్చుతుందా లేదా, మీరు ఒక అడ్వకేట్ చూపెట్టుకుంటారు, అన్నీ అయినాక లాస్ట్కు ఓనర్ దగ్గర కూర్చొని పెడతారు కదా మిమ్మల్ని. సో అలా ఎందుకు లేకపోతే ఓనర్ దగ్గర కూర్చున్న పట్టు ఎందుకు, టైం వేస్ట్ కదా. మీకే నచ్చలేదు అనుకోండి ఆ ప్రాపర్టీ, అది లేదంటే పేపర్లు సరిగా లేవనుకోండి, మీరు ఓనర్ దగ్గర మీరు ఓరు వాళ్ళు కూర్చోరు. అలాంటిది చిన్న ల్యాండ్ పర్చేజ్లోనే ఫైనల్ స్టేజ్లోనే బయ్యర్ అండ్ సెల్లర్ కలుస్తాడు. ఇలాంటి ఇంటర్నేషనల్ సమిట్ మీటింగ్స్ ఏ ప్రిపరేషన్ లేకుండా జరుగుతుందా? అందువల్ల పుటిన్ ట్రంప్ నెక్స్ట్ వీక్ కలుస్తున్నారు అంటే బహుశా ఏ అవుట్కమ్ లేకుండా ఆ మీటింగ్ ముగిస్తే అది ట్రంప్కి నష్టం, పుటిన్కి నష్టం. పుటిన్ కన్నా ఎక్కువ ట్రంప్కి నష్టం. ఎందుకంటే పుటిన్కు ఎదురు చెప్పేటోడు అక్కడ ఎవరు లేడు కనుక. ట్రంప్ లివ్స్ ఇన్ ఏ డెమోక్రటిక్ నేషన్. సో అందువల్ల ట్రంప్కు వ్యతిరేకంగా రీటింగ్లు అవుతాయి, చాలా వస్తాయి. సో అందువల్ల బహుశా ఒక ప్రాపర్ ప్రిపరేషన్ జరిగి ఉండవచ్చు, ఏదైనా ఒక డీల్ కుదరటానికి అని ఒక అనుమానం. ఎందుకంటే లేకుంటే సమ్మిట్ మీటింగ్ ఎందుకు పెడతారని. దానికి బలం చేకూర్చేటువంటి వార్త ఏంటంటే, CNN బ్రేక్ చేస్తున్న వార్త, ఒక స్టీవ్ విట్కాఫ్ ఆ పర్టిక్యులర్ ప్రపోజల్తో పుటిన్ కలిశాడని. ఈ ప్రపోజల్లో 4 అంశాలు ఉన్నాయని. మొదటిది, ఉక్రెయిన్ భూభాగాలను ఇప్పటికే రష్యా ఆక్రమించుకునింది. మోర్ దెన్ 20%, అట్లీస్ట్ 20% ల్యాండ్, ఉక్రెయినియన్ ల్యాండ్ రష్యా ఆధీనంలో ఉంది. ఇంకాస్త ఇటీవల పెరిగిందని కూడా అంటున్నారు. సో ఈ 20% ల్యాండ్ను ఉక్రెయిన్ ఇప్పటిదాకా రిటర్న్ ఇవ్వాలని అడుగుతోంది. కరస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ కూడా కొంత రష్యా భూభాగాన్ని ఆక్రమించుకుంది. కానీ ట్రంప్ వచ్చాక ఒక వీక్ గ్యాప్ ఇచ్చాడు, మిలిటరీ ఎయిడ్ ఇవ్వడం మానేశాడు, ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఉక్రెయిన్ చేయడం మానేశాడు. ఆ సమయంలో రష్యా రెచ్చిపోయి ఉక్రెయిన్ ఆక్రమించుకున్న తమ భూభాగంలో 90% రీక్యాప్చర్ చేసుకుంది. అందువల్ల ఇప్పుడు ఆ ఉక్రెయిన్ దగ్గర బార్గెనింగ్ ఏమీ లేదు. ఉక్రెయిన్ అనుకున్నది ఏంటంటే, ఆ కరస్క్ ప్రాంతంలో తన చేతిలో ఉన్న రష్యా భూభాగాన్ని రిటర్న్ ఇవ్వాలి అంటే రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని రిటర్న్ ఇవ్వాలి అని. సో ఇప్పుడు ఉక్రెయిన్ దగ్గర ఏమీ లేదు. ఇప్పటికే ట్రంప్ చాలాసార్లు బహిరంగానే చెప్పాడు, టు ల్యాండ్ ఫర్ పీస్ అని, శాంతి కొరకు భూమి వదులుకోవాలి అని. సో రష్యా ఆ భూభాగాలు ఆక్రమించుకున్న భూభాగాలను మేము ఎట్టి పరిస్థితులు ఇవ్వమంటుంది, ఇవ్వాలని ఉక్రెయిన్ అంటుంది. ఇప్పుడు CNN కథనం ప్రకారం ట్రంప్ ఫస్ట్ ప్రపోజల్ ఏంటంటే, రష్యాకు అనుకూలంగా రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్ భూభాగాలను ఉంచేసుకోవచ్చు అని. రష్యా ఎందుకు పట్టుదలగా ఉందంటే, ఆ ప్రాంతాలు రష్యన్ స్పీకింగ్ ఏరియాస్. ఇప్పుడు ఉక్రెయిన్లో ఒకవైపు పోలాండ్, అటువైపు ఏమో ఉక్రెయినియన్ స్పీకింగ్ పాపులేషన్ ఎక్కువ ఉంటారు, రష్యన్ బార్డర్లో ఏమో రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ ఉంటారు.
ఉక్రెయిన్లో ఉక్రెయిన్ స్పీకింగ్ ఎంతమంది ఉంటారో రష్యన్ స్పీకింగ్ కూడా గణనీయంగా ఉంటారు. చాలామందికి ఈ డెమోగ్రఫీ తెలియదు. ఈవెన్ ఇజ్రాయిల్లో కూడా రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ చాలా ఎక్కువ. సో అందువల్ల మీకు వన్ ఆఫ్ ద మేజర్ లాంగ్వేజెస్ ఇజ్రాయిల్లో రష్యన్ కూడా ఒకటి. సో అందువల్ల ఇక్కడ రష్యన్ స్పీకింగ్ పాపులేషన్లో చాలామంది అంతకుముందు తీర్మానాలు చేసి మేము రష్యాలో కలుస్తామని తీర్మానాలు కూడా చేశారు. సో ఇట్లా రష్యా ఆల్రెడీ ఆక్రమించుకున్న యుక్రెయినియన్ భూభాగాల్ని రష్యా రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది పుటిన్కు బాగా రుచించే ప్రపోజల్. ఇక రెండవది ఏంటి అంటే నాటో రష్యా పొలిమేరల్ దాకా ఎక్స్పాండ్ ఇక కాదు అని. యాక్చువల్గా ఇది ఫండమెంటల్ క్వశ్చన్ యుద్ధం మొదలయ్యటానికి. ఎందుకంటే కోల్డ్ వార్ పీరియడ్లో మీకు గార్బచోవ్ ఇక ఎండింగ్ టైంలో ఒక హామీ వెస్ట్ ఇచ్చింది. అది రిటర్న్ గానా అన్రిటర్న్ గానా కానీ ఇచ్చిన హామీ ఏంటంటే నాటో రష్యా వైపుగా ఎక్స్పాండ్ కాదు అని. కానీ ఎక్స్పాండ్ అవుతూ అవుతూ తాజాగా ఫిన్లాండ్, స్వీడన్ లాంటి న్యూట్రల్ కంట్రీస్ కూడా నాటోలో చేరాయి. ఇక ఉక్రెయిన్ కూడా నాటోలో చేరే సమయంలో రష్యా ఈ వార్ మొదలుపెట్టింది. అందుకే ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక కూడా చెప్పాడు, ఉక్రెయిన్ నాటోలో చేరే ప్రయత్నం వలన యుద్ధం మొదలైంది, పుటిన్ తప్పేముంది, తన పొలిమేరల దాకా శత్రు దేశాల బలగాలు వస్తున్నంటే ఎవడైనా ఊరుకుంటాడా అని పుటిన్ వాదన సమర్థించాడు. సో అందువల్ల ఇక్కడ రెండవ ప్రపోజల్గా నాటో రష్యా వైపుగా ఎక్స్పాండ్ కాదు అని. ఇది పుటిన్ కోరుకుంటున్న నెంబర్ 1 అంశం. ఇదే పుటిన్ చెప్తున్న ఫండమెంటల్ కన్సర్న్. సో అందువల్ల ఇది రెండవది అయిపోతుంది. మూడవది రష్యా పైన అన్ని రకాల ఆంక్షల్ని ఎత్తివేస్తారు. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ కూడా సఫర్ అవుతున్నాయి రష్యా పైన ఆంక్షల వల్ల. రష్యా కూడా ఇబ్బందులో ఉంది. ఇప్పుడు ఇండియా పైన టారిఫ్లు కూడా రష్యా పైన ఆంక్షలు కారణం. అందువల్ల రష్యా పైన ఆంక్షలన్నీ ఎత్తివేస్తారు. ఇది సహజం, యుద్ధమే ఆగిపోయినాక ఇంకా ఆంక్షలు ఎందుకుంటాయి. ఇక ఈ 3 క్లియర్గా రష్యాకు అనుకూలమైనవి. 4వది కూడా పార్ట్లీ రష్యాకు అనుకూలం, కాస్త యుక్రెయిన్ కన్సర్న్ కూడా యాక్సెప్ట్ చేసింది. ఉక్రెయిన్ ఏమడుగుతూ వస్తుంది ఇప్పటిదాకా అంటే మాకు అమెరికన్ సెక్యూరిటీ గ్యారంటీలు కావాలి అంటుంది. అంటే మేము ఇప్పుడు యుద్ధం ఆగిపోతుంది, తర్వాత మళ్ళీ రష్యా ఎప్పుడైనా దాడి చేయొచ్చు కదా, మాకేంటి గ్యారంటీ అన్నది ఉక్రెయిన్ వాదన. సో దీనికి ఇప్పటిదాకా యూరోపియన్ గ్యారంటీస్ ఉంటుంది తప్ప అమెరికా ఎలాంటి గ్యారంటీ ఇవ్వదు అని. యూరోపియన్ గ్యారంటీ సరిపోవు. రష్యా యూరోప్ దేశాల గ్యారంటీలను రష్యా ఖాతరు చేయదు. అమెరికా గ్యారంటీ ఉంటే రష్యా వెనుకాడుతుంది అటాక్ చేయాలంటే. అందువల్ల ఉక్రెయిన్ మాకు యూఎస్ గ్యారంటీ, సెక్యూరిటీ గ్యారంటీ కోరుతోంది. యూఎస్ అందుకు సిద్ధంగా లేదు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ముందే చెప్పాడు, మాతో మినరల్ డీల్ కుదుర్చుకుంటున్నారు కదా, ఇక అదే గ్యారంటీ అని. కానీ ఇప్పుడు 4th ప్రపోజల్ ఏంటంటే ఉక్రెయిన్కు మిలిటరీ సాయము మ్యూచువల్లీ అగ్రియబుల్, అంటే అటు రష్యా కూడా అంగీకరించిన మోతాదులో మిలిటరీ సాయం చేస్తాం. అంటే ఇటు ఉక్రెయిన్కు మిలిటరీ సాయం కావాలన్న కోరిక అనుమతించినట్లు అవుతుంది. రష్యా కూడా దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది, మీరు ఉక్రెయిన్లో బలగాలు పెడితే మేము యుద్ధం ఆపము అని. రష్యా యాక్సెప్ట్ చేసే లెవెల్నే ఉంటుంది అది. ఈ 4 గనక నిజమే అయితే, ఈ CNN కథలు నిజమే అయితే టోటల్గా ట్రంప్ పుటిన్కు సరెండర్ అవుతున్నాడు. పుటిన్ కోరుకున్నవన్నీ అవుతున్నాయి. ఆఖరికి ఉక్రెయిన్కు ల్యాండ్ పోతుంది, మినరల్స్ పోయినాయి. ఆల్రెడీ అమెరికాతో మినరల్ డీల్ కుదుర్చుకున్నాడు. ఉక్రెయిన్కు చేసిన యుద్ధ సాయం అంతా వడ్డీతో సహా అమెరికా తీసేసుకుంటోంది. ఉక్రెయిన్ దగ్గర ఉన్న నేచురల్ గ్యాస్, ఇతర ఖనిజాలు, రేర్ ఎర్త్ మెటల్స్ అన్నీ అమెరికా తీసుకుంటుంది. ఈవెన్ 50% వరకు మాకే ఇవ్వాలన్నాడు. ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ భారానికి కూడా మళ్ళీ ఉక్రెయిన్ పైనే భారం అవుతుంది. అంటే ఉక్రెయిన్ సర్వము కోల్పోయి ట్రంప్ సరెండర్ అవుతుంటే ఉక్రెయిన్ చూస్తూ ఊరుకోవాల్సిన పరిస్థితి. అందుకే ఇది ఉక్రెయిన్ అంగీకరిస్తుందా, ఉక్రెయిన్కు మద్దతు ఇచ్చే యూరోపియన్ దేశాలు అంగీకరిస్తాయా, ఈ ప్రపోజల్ క్వశ్చన్. కానీ వాళ్ళకు కూడా ఇంకో మార్గం లేదు. ఎందుకంటే ఉక్రెయిన్ కూడా హెల్ప్లెస్ సిచ్యువేషన్. అమెరికా సాయం లేకుండా ఉక్రెయిన్ వారం రోజులు కూడా యుద్ధం చేయలేదు. ట్రంప్ దేనికైనా తెగిస్తాడు. ఇప్పుడు ట్రంప్ ప్రపోజల్కి ఒప్పుకోకపోతే అసలు ట్రంప్ వెళ్ళి రష్యా తరఫున యుద్ధం చేసిన ఆశ్చర్యం లేదు. ఆల్రెడీ యునైటెడ్ నేషన్స్లో యూరప్ ప్రతిపాదించిన తీర్మానం రష్యాను ఖండిస్తూ వెళ్ళి రష్యాకు అనుకూలంగా ఓటేశాడు. సో ట్రంప్ కెన్ డూ ఎనీథింగ్. అందువల్ల బహుశా ఉక్రెయిన్ పైన కూడా ఒత్తిడి పెరుగుతుంది. చూడాలి యాక్చువల్గా ఏంటి ఎజెండా అని. ఇప్పుడు నేను చెప్పిందల్లా CNN కథనం ఆధారంగా స్టీవ్ విట్కాఫ్ పుటిన్ ముందు ట్రంప్ తరఫున
పెట్టిన ప్రపోజల్ అని అంటున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఐ కెనాట్ వ్యాలిడేట్. ఎందుకంటే నేనేమి పుటిన్ స్టీవ్ విట్కాఫ్ల సమావేశం అయినప్పుడు అక్కడే లేను కదా. సో ఐఎమ్ బేసింగ్ ఆన్ మై ఇంటర్నేషనల్ మీడియా కవరేజ్ ఆధారంగా. లెట్ us see ఏం జరుగుతుందో. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది చివరిలో భారత్కి రానున్నారు, అయితే తేదీలు ఇంకా ఖరారు కాలేదు, చర్చలు జరుగుతున్నాయి వాటి మీద అంటూ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కోలో తెలిపారు సార్. అయితే పుతిన్ ఈ పర్యటనకు ఉన్న ప్రాధాన్యత ఏమై ఉండొచ్చు సార్? అంటే ప్రెసిడెంట్ పుటిన్ ఈ ఏడాది చివరిలోగా ఇండియా వస్తున్నాడు, అది ఖరారైంది, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ డేట్స్ ఫైనల్ కాలేదు. డేట్స్ ఫైనల్ అవ్వడం అనేది పుటిన్ ఎంగేజ్మెంట్స్, ఇండియాలో ఇతర దేశాల నాయకులు వస్తున్నారు, ఇవన్నీ చూసుకొని ఫైనల్ చేస్తారు. సో బట్ అగ్రిమెంట్ ఈజ్ పుటిన్ రావడం ఫైనల్. పుటిన్ రావడము డెఫినెట్లీ సిగ్నిఫికెంట్. ఎందుకంటే అప్పుడు అమెరికా మనపైన ఆంక్షలు విధిస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా ఒక కొత్త రీఅలైన్మెంట్ సూచనలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఆ ట్రంప్ అదనంగా ఇండియా పైన 50% టారిఫ్లు విధిస్తూ ఇంకా మోర్ టు కమ్ లోకల్ ట్యాక్సెస్ ఎక్స్ట్రా అన్నాడు. ఆ సమయంలో మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ మాస్కోలో ఉన్నాడు. మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ రష్యా వెళ్తున్నారు. రష్యా ప్రెసిడెంట్ పుటిన్ ఇండియాకు వస్తున్నారు. సో అందువల్ల ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈ మంత్ ఎండింగ్లో చైనా వెళ్తున్నారు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కు. ఇప్పటికే అజిత్ దోవల్, రాజ్నాథ్ సింగ్, జయశంకర్లు చైనా వెళ్ళొచ్చారు. సో ఈ ప్రాసెస్ అంతా నడుస్తోంది. అంటే లాట్ ఆఫ్ డిప్లొమాటిక్ యాక్టివిటీస్ టేకింగ్ ప్లేస్. ఇండియాస్ టాప్ అఫీషియల్స్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, ఫారిన్ మినిస్టర్ జయశంకర్ మాస్కోలో ఉన్నారు. చైనాకు భారత ప్రధానమంత్రి వెళ్తున్నట్లు ప్రకటన వచ్చింది. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇండియాకు వస్తున్నాడు. ఈ కాంబినేషన్ అంతా కలిపితే ఏంటి? డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్. అంటే ట్రంప్ బెదిరింపులకు ఎవరూ లొంగడం లేదు. సో ట్రంప్ను ఎదుర్కోవడానికి కొత్త రీఅలైన్మెంట్ ఏమైనా మొదలవుతుందా? ఆల్రెడీ రష్యన్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఒక ప్రతిపాదన చేశాడు. రష్యా, ఇండియా, చైనా అని రిక్ అని ఒక అరేంజ్మెంట్ ఉంది, ట్రైకా అంటారు దీన్ని, రిక్ ట్రైకా అని. సో ఈ రిక్ అరేంజ్మెంట్ ఏంటంటే ఇది కన్సల్టేటివ్ మెకానిజం, గ్రూప్ కాదు బ్రిక్స్ లాగా. సో దాన్ని యాక్టివేట్ చేయాలి అని రష్యన్ ఫారిన్ మినిస్టర్ ప్రతిపాదించాడు. చైనా అంగీకరించింది. ఇండియా కూడా నెగిటివ్ చెప్పలేదు. అలాగే నిన్న బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డిసిల్వా మోడీతో ఫోన్లో మాట్లాడాడు. ట్రంప్ టారిఫ్లను బ్రిక్స్ తరఫునే ఖండించుదామని. సో మీకు ఆల్రెడీ బ్రెజిల్ చైనాల మధ్య, బ్రెజిల్ ఇండియాల మధ్య ఈ డిస్కషన్స్ నడుస్తున్నాయి. అందువల్ల పుటిన్ వస్తున్నది ఒక ఈ గ్లోబల్ కాంటెక్స్ట్ అనేది చాలా చాలా ఈ జియో పొలిటికల్ కాంటెక్స్ట్ అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ టు యునైటెడ్ స్టేట్స్. రెండవది, అమెరికా ఏమని హెచ్చరిస్తుంది? మీరు రష్యాతో వాణిజ్యం చేయకూడదు, రష్యా దగ్గర ఆయిల్ కొనకూడదు, రష్యా దగ్గర డిఫెన్స్ పరిస్థితి చేయకూడదు, మా శత్రువు రష్యా గనక మీరు రష్యాతో సంబంధాలు పెట్టుకోవద్దు. సో మీరు రష్యాతో సంబంధాలు పెట్టుకున్నారంటే ఉక్రెయిన్పై యుద్ధాన్ని మీరే ఫైనాన్స్ చేసినట్లు. ఇది కదా అమెరికా వాదన. కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీ త్రూ శాంక్షన్స్ యాక్ట్ని, కార్సా అనే చట్టం కూడా ప్రయోగిస్తున్నారు. సో అమెరికా ఇలా బెదిరిస్తుంటే బరాబరి రష్యాతోనే కలుస్తాం. మాకు రష్యాకు ఉన్న ఫ్రెండ్షిప్ ఇప్పటిది కాదు. మాకు రష్యాకు ఉన్న ఫ్రెండ్షిప్ ట్రంప్ పుట్టక ముందటి నుంచి, ఇప్పటిది కాదు. ఇది ఈవెన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ టైం నుంచి కూడా రష్యాకి ఇండియాకి రిలేషన్స్ ఉన్నాయి. సో ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి జబర్దస్త్ రిలేషన్స్ ఉన్నాయి. సో ట్రంప్ అప్పటికి పుట్టిండో లేదో కూడా తెలియదు. సో హూ ఇస్ ట్రంప్ టు క్వశ్చన్ ఇండో రష్యన్ ఫ్రెండ్షిప్? అందులో రష్యా ఇస్ రిలయబుల్ అలై, అమెరికా ఇస్ నాట్ అ రిలయబుల్ అలై. మీకు అమెరికా అసీం మునీర్తో సంబంధాలు, ట్రంప్ పాకిస్తాన్ ప్రేమిస్తున్నామని చెప్తున్నాడు. అసీం మునీర్ ఈ నెల రోజుల్లో రెండవసారి ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. సో కానీ ఇందుకు భిన్నంగా రష్యా అసలు ఒక దశలో అమెరికా మనపైన అణుదాడి చేస్తానికి కూడా రెడీ అయిందా? తీవ్ర దాడికి రెడీ అయింది. 7th ఫ్లీట్ అని సప్తమ నౌకాదళం అంటారు. అనేక యుద్ధ విమానాలతో కూడిన వార్షిప్ను, యుద్ధ నౌకను ఇండియన్ ఓషన్లోకి ప్రవేశపెట్టింది. అప్పుడు రష్యానే అడ్డుకున్నది. మీరు గనక 7th ఫ్లీట్ ఇండియా వైపు గనక, వాస్తవంగా మన విశాఖపట్నం వైపు అది మూవ్ అయింది, ఎందుకంటే ఈస్టర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ అది.
సో మీరు అడుగు ముందుకేస్తే ఖబర్దార్ మేము కూడా దిగాల్సి వస్తుంది అని రష్యా హెచ్చరించింది. దాంతో అమెరికా తోకముడుచుకొని వెనక్కి వెళ్ళిపోయింది. సో ఇది హిస్టరీ ఇండియాకు రష్యాకు. సో పుటిన్ విజిట్ ద్వారా ఇండియా చెప్పేది ఏంటంటే మా వ్యూహాత్మక అటానమీ, స్ట్రాటజిక్ అటానమీ నిలబెట్టుకుంటాం. ఇండియా ఇస్ ఎ సావరెన్ నేషన్. ట్రంప్ చెప్పితే ఫ్రెండ్షిప్ చేయము, ట్రంప్ చెప్తే కొట్లాడము. ఇండియా ద రైట్ టు చూజ్ ఇట్స్ ఫ్రెండ్స్ అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వటానికి కూడా పుటిన్ పర్యటన ఉపయోగపడుతుంది. అంటే ఒక న్యూ గ్లోబల్ రీఅలైన్మెంట్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా చేస్తున్న ఈ ఇంపీరియల్ యాక్షన్స్ అంటారే, సుప్రీమసిస్ట్ యాక్షన్స్, ఆధిపత్య పోకడలకు ఒక చెక్ పెట్టడానికి ఒక బలమైన సంకేతాన్ని ఇస్తుంది ప్రెసిడెంట్ పుటిన్ విజిట్. ఎందుకంటే ఇండియా రష్యా ఆర్ హిస్టారికల్ అలై, చారిత్రక మిత్రపక్షాలు. ఒకప్పుడు డిఫెన్స్ ఇంపోర్ట్స్లో 75% రష్యా నుంచి ఉండేది. ఈ మధ్య మనం డైవర్సిఫై చేసుకొని ఫ్రాన్స్, యూకే, అమెరికా, ఇజ్రాయెల్ ఇలా ఇతర దేశాల నుంచి కూడా కొంటున్నాం. ఇప్పటికీ కూడా మన డిఫెన్స్ ఇంపోర్ట్స్లో 36% రష్యా నుంచే, 36% నియర్లీ. అలాగే జూన్లో మనం కొంటున్న ఆయిల్లో 43% రష్యా నుంచే కొన్నాం. సో అందువల్ల రష్యా అమ్మే క్రూడ్ ఆయిల్లో 38% ఇండియాకి అమ్ముతుంది. సో ఇండియా రష్యా ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ హిస్టారికల్ ఫ్రెండ్స్. సో ఒక సన్నిహిత మిత్రుడు, చిరకాల మిత్రుడైన రష్యా ప్రెసిడెంట్ ఇండియా రావటానికి ట్రంప్ అనుమతి అవసరం లేదు కదా. ఇకపోతే భారత ప్రధాని ట్రంప్ విషయంలో, ట్రంప్ సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు మౌనంగా ఉన్నారు అనుకున్నాం. అయితే ఆయన ఇప్పుడు ఢీ అంటే ఢీ అంటున్నారు. అమ్మి తుమ్మి తేల్చుకోబోతున్నారా అని అనిపిస్తుంది సార్. రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం, దానికి ఎంత భారాన్నైనా భరిస్తాము అంటూ ఆయన తేల్చి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఇప్పుడు మోదీ రియాక్షన్ని మనం ఎలా చూడాల్సి ఉంటుంది? అంటే ఇప్పటికీ కూడా ట్రంప్ పేరే చెప్పలేదు. అఫ్కోర్స్ ట్రంప్ పేరు చెప్పకపోవడం వల్లనే మోడీ రాజీ పడ్డాడని మనం ఆరోపించలేము. డిప్లొమసీలో ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. సో వీ షుడ్ నాట్ గో బై వర్డ్స్, వీ షుడ్ గో బై యాక్షన్స్. సో మోడీ మౌనంగా ఉన్నాడు అని మనం ఇప్పటిదాకా ఎందుకన్నాము అంటే వర్డ్స్లోనే కాదు, యాక్షన్స్లో కూడా మౌనంగానే ఉన్నాం. మనమేమి రిటాలియేటరీ టారిఫ్లు విధించడం లేదు. సో అందువల్ల నాట్ జస్ట్ ఇన్ వర్డ్స్ బట్ ఈవెన్ ఇన్ యాక్షన్స్ మౌనంగా ఉన్నాం కనుక మోడీ మౌనంగా ఉన్నాడు అని అన్నాం. కానీ ఏదో ట్రంప్ మాట్లాడిన భాషలోనే మోడీ మాట్లాడాలని, ప్రతిరోజు ట్రంప్ను తిడుతూ మోడీ స్టేట్మెంట్ ఇవ్వాలని నేనేం అనను. ఎందుకంటే ఈచ్ కంట్రీ, ఈచ్ లీడర్ హ్యాజ్ హిజ్ ఓన్ యునిక్ స్టైల్ ఆఫ్ డిప్లొమసీ. ట్రంప్ స్టైల్ ఏంటంటే ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటాడు. ట్రంప్ ఒక వారం రోజులు మాట్లాడిందంతా బుక్ వేస్తే ఒక 1000 పేజీల బుక్ అవుతుంది, అంత మాట్లాడతాడు ట్రంప్. సో రోజు ఇవాళ ఏం మాట్లాడతారో తెలియదు, రేపు ఏం మాట్లాడతారో తెలియదు, ఒక గంట సేపట్లో ఏం మాట్లాడతారో తెలియదు. అందుకే ట్రంప్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ మావరిక్ లీడర్ అంటారు. వెల్, ఇండియా మే వాంట్ కూల్ అండ్ కామ్ డిప్లొమసీ, తప్పేం లేదు, సైలెంట్ డిప్లొమసీ అంటారు. సో అందువల్ల మోడీ ఇప్పటికీ ట్రంప్ పేరు చెప్పకుండా మాట్లాడాడు. కానీ మీనింగ్ అందరికీ తెలుసు. మా రైతులు, మా పశుపాలకులు, మా పాల ఉత్పత్తిదారులు, మా మత్స్యకారుల వాటికి ప్రయోజనాల కొరకు వచ్చే వరకు మేము రాజీ పడే ప్రసక్తే లేదు అన్నాడు. వాస్తవంగా ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ అక్కడే ఆగిపోయింది, స్టంబ్లింగ్ బ్లాక్ అంటారు ఇంగ్లీష్లో. ఏంటంటే చాలా కన్సెషన్స్ ఇండియా అంగీకరించింది. ఈవెన్ కొన్ని అయితే ఈ వాణిజ్య ఒప్పందం చర్చలకు ముందే అంగీకరించింది. ఉదాహరణకు టెస్లా ఎలాంటి మ్యానుఫ్యాక్చర్ లేకుండా ఇండియాలో అమ్ముకోవటానికి అలౌ చేశాం, స్టార్లింక్ అలౌ చేశాం, హార్లీ డేవిడ్సన్, టెస్లా లాంటి హై అండ్ లగ్జరీ వెహికల్స్ పైన ట్యాక్సెస్ గణనీయంగా తగ్గించాం. వీటన్నిటికీ ఇండియా అమెరికన్ విస్కీ పైన మనం డ్యూటీలు తగ్గించాం, ఇవన్నీ ఇచ్చాం. కానీ ఎక్కడ ఆగిపోయిందంటే అమెరికన్ అగ్రికల్చరల్ కమాడిటీస్ అండ్ అమెరికన్ డైరీ ప్రొడక్ట్స్, వీటికి ఇండియాలో ఫ్రీ యాక్సెస్ ఇవ్వాలని ట్రంప్ వాదన. జపాన్, సౌత్ కొరియాతో డీల్లో ట్రంప్ ఇది సాధించాడు. ఇప్పుడు ఇండియా లాగానే జపాన్ అండ్ సౌత్ కొరియా తమ రైస్ మార్కెట్లోకి అమెరికా ఎంటర్ కావడాన్ని ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఎందుకంటే అక్కడ కూడా మనలాగే కన్సర్న్స్. కానీ ఇటీవల జపాన్ అమెరికా ఒత్తిడికి తలవంచి ట్రంప్ ఒత్తిడి నుంచి అగ్రిమెంట్ కుదుర్చుకుంది. దానివల్ల జపాన్ ఇంపోర్ట్ చేసుకుని అమెరికన్ రైస్ 75% పెరుగుతుంది.
అలాగే సౌత్ కొరియా కూడా అక్కడికి అంగీకరించింది. సో అందువల్ల ట్రంప్ జపాన్ సౌత్ కొరియాను ఒప్పించాం కదా, ఇండియా ఎందుకు ఒప్పుకోదు అంటాడు. ట్రంప్ వాదన ఏంటంటే అందరినీ అశ్వమేధ యాగం కదా ట్రంప్ చేసేది, అశ్వమేధ యాగం అనకుండా మనం దాన్ని సుంకాల మీద యాగం అనాలి, ట్రంప్ టారిఫ్ మీద యాగం అనాలి. సో అశ్వమేధ యాగంలాగా రాజసూయ యాగంలాగా వెనకల కాలాన మన పౌరాణిక కథలు అశ్వమేధ యాగాలు రాజసూయ యాగాలు చేసేవాళ్ళు చక్రవర్తులు. సో ఇప్పుడు ట్రంప్ చేస్తున్నది టారిఫ్ మీద యాగమా లేదా టారిఫ్ సూయ యాగమా, సుంకాల సూయ యాగం చేస్తున్నాడు. సో ఈ యాగంలో జపాన్, సౌత్ కొరియా, యూకే, యూరోపియన్ యూనియన్, కంబోడియా, లేటెస్ట్గా మీకు ఇండోనేషియా, ఇవన్నీ ఒక్కొక్కటి జయ జయ హో ట్రంప్ అంటున్నాయి. సో అన్ని దేశాలు కూడా ఉన్నాయి, పక్కన కెనడా అనలే, అలాగే చైనా అసలు కేర్ కూడా చేస్తలేదు, అశ్వం ఎక్కడుందో మాకు తెలియదు అంటున్నారు వాళ్ళు. సో మా దగ్గరికి అంతా దాని సంగతి చెప్తామంటున్నారు. సో అందుకే చైనాను ముట్టుకోవడం లేదు. ఇండియా కన్నా ఎక్కువ రష్యాతో ఎనర్జీ కొనుగోలు చేసేది చైనా. 90% ఆఫ్ ఇరాన్ ఆయిల్ చైనాకు ఉంటుంది, ఇండియా ఇరాన్ నుంచి ఆయిలే కొనదు. 47% ఆఫ్ రష్యన్ క్రూడ్ ఆయిల్ చైనానే కొంటుంది. అయినా చైనా గురించి ఒక్క మాట లేదు. 30% ఆఫ్ పైప్డ్ గ్యాస్ రష్యా నుంచి, రష్యన్ పైప్డ్ గ్యాస్ 30% చైనాకే, రష్యా క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్లో 47% చైనాకే. మీకు ఇంత రష్యా ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఎల్ఎన్జీలో 21% చైనాకే, 90% ఆఫ్ ఇరాన్ ఆయిల్ చైనాకే. అయినా చైనా అని ఒక్క మాట అంటలేడు, ఇండియానే అంటున్నాడు. ఎందుకంటే చైనా మా లోపలికి కష్టం వస్తే దాన్ని షూట్ చేసి పెడతామంటున్నాడు. బ్రెజిల్ అసలు నీతో మాట్లాడ నాకు ఫోన్ కూడా చేయనీకు అన్నాడు. నో థ్యాంక్స్, ఐ విల్ నాట్ ఈవెన్ కాల్ ట్రంప్ అన్నాడు. ఎందుకంటే ట్రంప్ డజంట్ వాంట్ టు టాక్, నాతో మాట్లాడదలుచుకుని ఉందో నేను ఫోన్ తీయాలన్నాడు. ఇన్స్టెడ్ ఐ విల్ కాల్ జింపింగ్, ఐ విల్ కాల్ మై ఫ్రెండ్ మోడీ అన్నాడు. అన్నట్టే నిన్న మోడీకి ఫోన్ చేసి గంటసేపు మాట్లాడాడు ప్రెసిడెంట్ లూలా డి సిల్వా. సో అందువల్ల మీకు చాలా క్లియర్గా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవి. సో అందువల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది, మీకు ఇండియా ఏం చేస్తుంది చూడాలి. వీఆర్ ఇప్పటి వరకైతే అగ్రికల్చరు అలాగే డైరీ దాంట్లో మనం ఎంటర్ అయ్యే ప్రసక్తి లేదు అని ప్రైమ్ మినిస్టర్ క్లియర్గా చెప్పాడు. దీనికి తోడు ఇతర జియోపొలిటికల్ పోస్టరింగ్ అంటారే, పోస్టరింగ్ కూడా కాదు, జియోపొలిటికల్ మూవ్స్ కూడా మొదలయ్యాయి. అజిత్ దోవల్, జయశంకర్లు మాస్కోలో ఉన్నారు, పుటిన్ ఇండియాకు వస్తున్నాడు, ప్రైమ్ మినిస్టర్ మోడీ చైనాకు వెళ్తున్నాడు, డిఫెన్స్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఇప్పటికే చైనా వెళ్ళారు. రష్యా, ఇండియా, చైనా ట్రైకాన్ రీయాక్టివేట్ చేయాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయి. బ్రెజిల్ ప్రెసిడెంట్ డి సిల్వా మోడీతో గంటసేపు మాట్లాడాడు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా సంయుక్తంగా ట్రంప్ యాక్షన్స్ ఖండించాలని ప్రతిపాదన వస్తుంది. సో అందువల్ల ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పటి వరకు భారత ప్రభుత్వం సరెండర్ కాలేదు. సో సరెండర్ కాదనే ఆశించుదాం. సో అమీ తుమీ తేల్చుకోవడం ఎంత మీడియా భాష, ఇక్కడేం బాక్సింగ్ అవుతలేదు, కుస్తీ పోటీలు లేవు కదా మోడీకి ట్రంప్కు. సో అందువల్ల ఇట్ ఈస్ ఎ డిప్లొమాటిక్ ఫైట్, ఇట్ ఈస్ ఎ ట్రేడ్ ఫైట్. సో వీ ఓన్లీ హోప్ దట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ విల్ స్ట్రాంగ్లీ రెసిస్ట్ ట్రంప్ మూవ్స్ను. మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం గట్టిగా నిలబడుతుందని ఆశించుదాం. సో ఇప్పుడు డెఫినెట్గా మోడీ చేసిన వ్యాఖ్యలు ఆహ్వానించాలి. ఈవెన్ ఇప్పుడు అనుసరిస్తున్న ఈ వ్యూహాలకు కూడా, అంటే రష్యా, చైనా, బ్రెజిల్తో జరుపుతున్న సంప్రదింపులకు కూడా దే ఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఖచ్చితంగా మోడీ చర్యలను ఆహ్వానించాలి. ట్రంప్ భారత్నే టార్గెట్ చేశారా? సుంకాల బాధుడు భారత్కు మాత్రమే ఎందుకు? అనేక దేశాలు రష్యా నుంచి చమురుని దిగుమతి చేసుకుంటున్నటువంటి పరిస్థితి మీరు పలుసార్లు ప్రస్తావిస్తూ కూడా వచ్చారు. యూరోపియన్ యూనియన్ కావచ్చు, అలాగే తుర్కీ లాంటి దేశాలు. కానీ వాటికి లేనిది ఒక భారత్ మీదే ఎందుకు బాధుడు? ట్రంప్ ఉద్దేశ్యం ఏమై ఉండొచ్చు? నిజం చెప్తారు. నేను చాలాసార్లు డేటాతో కూడా చెప్పాను. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ వాళ్ళ డేటా, ఈ డేటాలో మీరు చూస్తే ఇప్పుడు ఎల్ఎన్జీ, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్, ఒక రష్యా ఎక్స్పోర్ట్ చేసే నేచురల్ గ్యాస్లో 51% యూరోపియన్ యూనియన్, 21% చైనా, 18% జపాన్. అంటే 69% యూరోపియన్ యూనియన్, జపాన్, అమెరికా మిత్రపక్షాలే. ఇక పైప్డ్ గ్యాస్ యూరోపియన్ యూనియన్ 37%, మీకు 30% చైనా, 27% తుర్కీ. యూరోపియన్ యూనియన్, తుర్కీ కలిపితే 64%. సో అక్కడ ఇండియా ఈ రెండిట్లో లేదు, ఎల్ఎన్జీలో లేదు, పైప్డ్ గ్యాస్లో లేదు.
తర్వాత మీకు రష్యన్ ఈ రిఫైన్డ్ ప్రొడక్ట్స్ ఇండియా అసలు కొనదు టోటల్గా. ఇండియా ఈజ్ ఎ నెట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ రిఫైన్డ్ ప్రొడక్ట్స్. ఇందులో 26% తుర్కీయే. సో మీకు 13% చైనా, 12% బ్రెజిల్. ఇండియా లేనే లేదు రిఫైన్డ్ ప్రొడక్ట్స్లో. క్రూడ్ ఆయిల్లో 47% చైనా. ఇక్కడ మాత్రం ఇండియా ఉంటుంది. ఇండియా కూడా 38% కొంటుంది. కానీ ఇక్కడ కూడా మీకు యూరోపియన్ యూనియన్ అండ్ తుర్కీయే 6% ఈచ్ కొంటుంది, ఈవెన్ క్రూడ్ ఆయిల్లో కూడా. సో అందువల్ల ఓవరాల్గా తీసుకుంటే ఇప్పుడు నేను 4 రకాల ప్రొడక్ట్స్, ఎల్ఎన్జి, రిఫైన్డ్ ప్రొడక్ట్స్, పైప్డ్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్. ఇందులో ఒక్క క్రూడ్ ఆయిల్లో మాత్రమే చైనా తర్వాత ఇండియా అయితే సిగ్నిఫికెంట్ బయర్. ఇక యూరోపియన్ యూనియన్ ఎల్ఎన్జిలో కానీ పైప్డ్ గ్యాస్లో కానీ యూరోపియన్ యూనియన్ ఇది లీడింగ్ ఇంపోర్టర్ ఆఫ్ రష్యన్ ప్రొడక్ట్స్. ఇక ఇది కాక జపాన్, తుర్కీయే, అమెరికా మిత్ర దేశాలు, నాటోలో సభ్య దేశం తుర్కీయే వాళ్ళే కొంటున్నారు. ఇప్పుడు చెప్పండి ఇండియాని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? చైనా ఈజ్ ఎ మేజర్ బయర్ ఆఫ్ రష్యన్ ప్రొడక్ట్స్. 47% ఆఫ్ రష్యన్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ చైనాకే వెళ్తాయి. 30% ఆఫ్ రష్యన్ పైప్డ్ గ్యాస్ చైనాకే వెళ్తాయి. 21% ఆఫ్ రష్యన్ ఎల్ఎన్జి చైనాకే వెళ్తాయి. మరి ఎందుకు చైనా వదిలేసి ఇండియా మీద పడుతున్నాడు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇంకోటి కూడా ఉంది. రష్యన్ గ్యాస్, రష్యన్ ఆయిల్ పైన వాస్తవంగా బ్యాన్ కాదు, అవి నిషేధం కాదు. దే ఆర్ నాట్ శాంక్షన్ కమాడిటీస్. వాటి పైన మీరు ప్రైస్ క్యాప్ మాత్రమే ఉంది. అంటే G7 యూరోపియన్ యూనియన్ చెప్పింది ఏంటంటే $60 లోపే మీరు రష్యా నుంచి కొనాలి అని కండిషన్. దే ఆర్ నాట్ టోటలీ బ్యాన్. కానీ ఇరాన్ ఆయిల్ అయితే కంప్లీట్లీ బ్యాన్. ఇరాన్ ఆయిల్ ఇండియా అసలే కొనదు. కానీ చైనా 90% ఆఫ్ ఇరాన్ ఆయిల్ కొంటుంది. మరి చైనాని ఎందుకు ఏం మాట్లాడతలేడు అంటే చైనా బలవంతుడు కనుక నోరుసుకొని కూర్చుంటాడు ట్రంప్. ఇండియా బలహీనంగా కనబడుతుందా? సో ఎందుకు మరి ఈ పని చేస్తున్నాడు అంటే రీజన్ ఏంటి? సో ఇండియా ఈ సింగిల్డ్ అవుట్ అనేది నిజం మీరు అన్నది. ఇప్పుడు డేటాతో సహా చెప్పాను నేను. సో మరి యూరోపియన్ యూనియన్, తుర్కీయే, జపాన్ రష్యాతో ట్రేడ్ చేస్తే తప్పలేదు. అది కాకుండా ఇదో కూడా చెప్పాను, అమెరికా కూడా రష్యాతో ట్రేడ్ చేస్తుంది. ఈవెన్ అమెరికా కూడా యురేనియం హెక్సాఫ్లోరైడ్ న్యూక్లియర్ ఇండస్ట్రీలో వాడే ప్రోడక్ట్ కొంటుంది. అలాగే రష్యన్ ఫెర్టిలైజర్స్ అమెరికా కొంటుంది, రష్యన్ కెమికల్స్ కొంటుంది, ఈవీ ఇండస్ట్రీలో వాడే ప్యాలాడియం అనే మెటీరియల్ కొంటుంది. సో ఈవెన్ అమెరికా ఈజ్ ట్రేడింగ్ విత్ రష్యా. యూరోప్ ఈజ్ స్టిల్ ఎ వెరీ బిగ్ ట్రేడర్. $67.5 బిలియన్ 2024లో యూరోపియన్ యూనియన్ రష్యా ట్రేడ్, అది గూడ్స్ ట్రేడ్. దానికి అదనంగా $17.2 బిలియన్ సర్వీసెస్ ట్రేడ్. యూరోపియన్ యూనియన్ ఇంత ట్రేడ్ చేస్తుంది. తుర్కీ రష్యాతో ఎనర్జీ ట్రేడ్ జరుపుతున్న 3rd బిగ్గెస్ట్ కంట్రీ. 4th బ్రెజిల్, 1st చైనా, 2nd ఇండియా, 3rd ఇది తుర్కీ. కానీ తుర్కీని ఏమి అన్నాడు, చైనాని అసలు మాట్లాడాడు. ఎందుకు మన ఇండియా అనేది సింగిల్ అవుట్ చేస్తున్నారు? మొదటి కారణం ఏంటంటే ఇండియాతో ట్రేడ్ డీల్ ఇంకా ఫైనల్ కాలే. సో ట్రంప్ ఏంటంటే ఆ వాణిజ్య ఒప్పందాన్ని బెదిరించడానికి ఇలా బెదిరించి ఒప్పందాలు చేసుకోవడం ట్రంప్ అలవాటు. సో ట్రంప్ స్వభావం అంటే ఇప్పుడు మనకు భూ కబ్జాదారులు ఉంటారు చూడండి, వాడు ఏం చేస్తాడు, వచ్చి నీ ప్లాట్ ఆక్రమిస్తాడు. ఫస్ట్ నీ ప్లాట్ను అమ్ము అంటాడు, నువ్వు అమ్మవు. లేదు నేను ఎట్లా అమ్ముతా, ఇది నాకు ఇంకా పెరుగుతుంది రేటు అంటాడు. స్లోగా మెల్లగా ఓ రోజు దాన్ని కబ్జా చేస్తాడు. కబ్జా చేసినాక నువ్వేం చేయాలి? అన్న కబ్జా ఏం చేసినాడు, అరే అమ్మే రావయ్య అంటాడు. అప్పుడు మనం తక్కువ రేటుకి అమ్ముకొని వెళ్ళిపోవాలి. సో ట్రంప్ ఖచ్చితంగా ఒక మన వీధి రౌడీ లాగా, ల్యాండ్ మాఫియా లాగా వ్యవహరించే స్వభావం. సో బెదిరిస్తాడు, మొదలు బెదిరిస్తే ఒప్పుకోవాలి. సో అందువల్ల ఇప్పుడు ఇండియాను టార్గెట్ చేయడం, రష్యా ట్రేడ్ అన్న పేరిట టార్గెట్ చేసి ఇండియాతో ట్రేడ్ డీల్, అమెరికా అనుకూల ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలని అనేక దేశాలతో ఇప్పటికే అనుకూల ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాడు. ఇప్పుడు తాజాగా కంబోడియా ఉంది. కంబోడియా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే 19% టారిఫ్ ఉంటుంది. కానీ అమెరికా వస్తువులు మాత్రం కంబోడియాకి ఎలాంటి టారిఫ్ లేకుండా వెళ్తాయి, 0 టారిఫ్. ఇండోనేషియా సేమ్, ఇండోనేషియా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే 19% టారిఫ్ ఉంటుంది. కానీ అమెరికా వస్తువులు ఇండోనేషియాకి వస్తే 0 టారిఫ్. ఇలాగే వియత్నాంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. జపాన్, సౌత్ కొరియా చాలా కాలం రెసిస్ట్ చేసింది రైస్ ఎంటర్ కానివ్వమని. ఇలా జపాన్ కూడా అంగీకరించింది. 75% అమెరికన్ రైస్ ఇంపోర్ట్స్ పెంచుకుంటాం జపాన్. సౌత్ కొరియా కూడా అంగీకరించింది.
అలాగే ఇండియా కూడా అంగీకరించాలి అని. ముఖ్యంగా అమెరికన్ అగ్రికల్చర్ అండ్ డైరీ ప్రొడక్ట్స్కు ఇండియా ద్వారాలు తెరవాలి అని. ఇక్కడ మాత్రం భారత్ కాంప్రమైజ్ అయ్యడానికి సిద్ధంగా లేదు. టెస్లా, హార్లీ డేవిడ్సన్, అమెరికన్ విస్కీ ఇలాంటి విషయాల్లో కాస్త సర్దుబాటుకు సిద్ధపడిన వ్యవసాయ ఉత్పత్తులు అలాగే పాల ఉత్పత్తుల్లో రాజీ లేదని నిన్న కూడా ప్రైమ్ మినిస్టర్ క్లియర్గా ప్రకటించాడు. సో అందుకొరకు మనను ఒప్పించడానికి భారత్పై ఒత్తిడి తెస్తున్నది మొదటి కారణం. రెండవది రష్యా వార్ ఆపుతుంది ఇట్లయినా అని. ఇదొక మూర్ఖత్వం. ఇండియా పైన టారిఫ్లు వేస్తే రష్యా వార్ ఆపుతుందా? ఇండియా కాకపోతే ఇంకోటి కొంటాడు రష్యా నుంచి ఆయిల్. మనం కొనకపోతే ఏమవుతుంది? మనం ఇరాన్ నుంచి కొంటలేము. ఇరాన్ ఆయిల్ అమ్ముకుంటలేదా? 90% చైనాకి అమ్ముకుంటాం. లాభపడే చైనా, ఇప్పుడు కూడా లాభపడే చైనా. మనం రష్యాకి ఏమీ కాదు. రష్యా ఇప్పుడు చైనాకి అమ్ముకోవాల్సి ఉంటే చైనా కొనుక్కుంటుంది. సో అందువల్ల ఇండియా పైన టారిఫ్లు వేస్తే ఇండియా రష్యాను ఒప్పించి ఉక్రెయిన్ యుద్ధం ఆపుతారట. అది అయ్యే పనా? మూడోది ఏంటంటే ఇండియా ఇప్పటికీ చాలా విషయాల్లో రాజీ పడ్డది. ఇప్పుడు ఇరాన్ ఒకప్పుడు ఇండియా టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 10 to 12% ఇరాన్ నుంచి ఉండేది. అమెరికా ఒత్తిడి తెస్తే కంప్లీట్ జీరోకి తెచ్చుకున్నాం. సో ట్రంప్కి ఏంటంటే ఇన్నవు కదా ఇదివరకు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇన్నవు అని. సో నిన్నటిదాకా మేక్ ఇన్ ఇండియా అయితేనే టెస్లాకి అనుమతి అని భారత ప్రభుత్వం చెప్పింది. అంటే టెస్లా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తానంటేనే అమ్ముకొనిస్తామని. ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ లేకపోయినా అమ్ముకొనిస్తున్నాం. అది కూడా చైనాలో తయారైన టెస్లా కాలను ఇండియాలో అమ్ముకొనిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము హై అండ్ లగ్జరీ వెహికల్స్ పైన ట్యాక్స్ తగ్గించమన్నాం. అసలు బడ్జెట్లోనే తగ్గించి మోడీ వైట్ హౌస్ పోకముందే, అమెరికా పోకముందే తగ్గించేశాం. ఇజ్రాయిల్ గాజా పైన మారణ హోమం చేస్తున్నా మనం ఏమీ అనకుండా కామ్గా ఉన్నాం. ఇరాన్పై అమెరికా దాడి చేస్తున్నా కామ్గా ఉన్నాం. సో ఇవన్నీ చూసిన తర్వాత ట్రంప్ ఏమంటున్నాడు? ఇన్నిటికి ఒప్పుకున్నావు కదనయ్యా, నువ్వు రాజీపడే స్వభావం నీకు ఉంది కనుక దీన్ని కూడా రాజీపడి అంటున్నాడు. సో ఇండియా నిలబడుతుంది అనుకుంటే ట్రంప్ ఏమన్నాడు? నేను అందుకే చెప్పింది, ఇప్పుడు చైనాని ఏమందుకంటలేడు. 47% ఆఫ్ రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చైనాకే, 30% ఆఫ్ రష్యన్ పైప్డ్ గ్యాస్ ఎక్స్పోర్ట్ చైనాకే, 21% ఆఫ్ రష్యన్ ఎల్ఎన్జీ చైనాకే. అయినా చైనాని ఒక్క మాట అంటలేడు. మీరు గమనించండి. ఎందుకంటే లేడు, చైనా సంగతి తేల్చుకుంటామన్నారు. సో సంగతి తేల్చుకుంటామంటే ట్రంప్ కామ్గా ఉన్నాడు. ఇండియా రాజీ పడింది కనుక ఇంకా పడుతుందని ట్రంప్ ఆలోచన. చూడాలి ఏ రకంగా మనం నిలబడతామని. సార్ మరి రష్యా నుంచి చమురు కొనుగోలుని భారత్ కనుక ఆపేస్తే ఏం జరుగుతుంది సార్? ఆపడం అని అంటున్నాం ఇప్పటిదాకా. ఆపేస్తే ఏం జరుగుతుంది? అసలు ఏం జరుగుతుందో తెలవాలంటే జస్ట్ గో బ్యాక్ టు 2022. 2022లో అమెరికానే మనం రష్యా ఆయిల్ కొనుగొన్నది. చాలామందికి ఇప్పటికి తెలిసి ఉండాలి. మీకు అప్పుడే అమెరికన్ ట్రెజరీ సెక్రటరీ అమెరికా ఈజ్ హ్యాపీ ఫర్ ఇండియా బయింగ్ రష్యన్ ఆయిల్ అన్నాడు. ఈవెన్ బైడెన్స్ ఎనర్జీ అడ్వైజర్ 2024లో మెచ్చుకున్నాడు ఇండియాను. ఎరిక్ గ్రసెటీ యుఎస్ అంబాసిడర్ టు ఇండియా మెచ్చుకున్నాడు ఇండియా కొనడం మంచి పని అయిందని. ఎందుకు? గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ ఇండియా కొనడం వల్ల, రష్యన్ ఆయిల్ కొనడం వల్ల స్టేబుల్ అయింది అని. ఎందుకంటే మీకు ఇప్పుడు $66 per barrel ఉంది ఆయిల్. ఎవరేజ్న ప్రపంచ చమురు మార్కెట్లో ముడి చమురు ధర $66 బ్యారెల్కు. ఇది మీకు ఉక్రెయిన్ వార్ వచ్చిన సమయంలో $137 per barrel పోయింది. అందువల్ల అమెరికా, యూరోపియన్ యూనియన్ చెప్పింది ఏంటంటే, మేము రష్యా ఆయిల్ అండ్ ఎనర్జీ ప్రొడక్ట్స్ను బ్యాన్ చేయం, కేవలం ప్రైస్ క్యాప్ విధిస్తాం. అంటే $60 కన్నా లోపే మీరు ఎవరైనా కొనండి. కొంటేనే రష్యన్ ఆయిల్ మార్కెట్లో ఉండడం వల్ల చమురు ధరలు నిలబడతాయి అన్నది అమెరికా ప్రతిపాదన. అందుకే రష్యా కొన్నది. అంటే మార్కెట్లో $137 per barrel ఉన్నప్పుడు ప్రైస్ క్యాప్ ఎంత? రష్యా పైన G7 అండ్ యూరోపియన్ యూనియన్ విధించిన క్యాప్ $60. మనం $60 లోపే కొన్నాం. సో ఇందులో ఇండియా చేసిన తప్పేమీ లేదు. అమెరికా కోరుకున్నదే మనం చేసాం. గ్లోబల్ ఎనర్జీ ప్రైసెస్ స్టేబుల్ అయ్యడానికి కొన్నాం. ఇవాళ ఇండియా కనుక కొనడం మానేస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో 2022లో ఏం జరిగిందో అదే. ఇప్పుడు 2022లో $137 per barrel పోయింది. ఇవాళ $66 per barrel ఉంది. అంటే ఇప్పుడు $137 మళ్ళీ పోతే డబుల్ అవుతుంది. కొంతమంది ఎక్స్పర్ట్ చెప్పేది $200 per barrel పెరుగుతుందని. ఎందుకంటే రష్యా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఎనర్జీ సప్లయర్ ఇన్ ద వరల్డ్. మనకు అర్థం కాలేదు. ఆయిల్, గ్యాస్ ఇవన్నీ కలిపితే రష్యా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఎనర్జీ సప్లయర్. 11% వరల్డ్ మార్కెట్లో రష్యా షేర్.
సో ఒక్కసారి సప్లై తగ్గిపోతే ఏమవుతుంది, డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ వల్ల ధరలు పెరుగుతాయి. ఈ ధరలు పెరిగితే ఎవరికి లాభం? రష్యాకి లాభం, చైనాకి లాభం. ఎందుకు చైనాకి లాభం అంటే ఇక ఇండియా కొనకపోతే రష్యా ఏం చేయాలి, అది కూడా చైనాకి అమ్ముకోవాల్సిందే కదా. ఇప్పుడు ఉదాహరణకు మన ఇరాన్ పైన అమెరికా ఆంక్షల వల్ల మనం ఇరాన్ ఆయిల్ కొంటలేము, మొత్తం చైనానే కొంటుంది. 90% ఏమో చైనా కొంటుంది, కారు చౌకగా కొంటుంది. అంటే అమెరికా ఇండియా పైన ఒత్తిడి తెచ్చి కనుక రష్యన్ ఆయిల్ కొనడం ఆపేస్తే మొదటిగా లాభపడేది చైనా. అమెరికా శత్రు దేశమైన చైనా భారీగా లాభపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియా కొంటున్నదంతా చైనా కొనేస్తుంది, చైనాకి ఇంకా చీప్లో ఎనర్జీ వచ్చేస్తుంది. రెండో లాభం రష్యాకు, ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి కనుక రష్యా తాను అమ్ముకునేటువంటి ఎనర్జీ ప్రొడక్ట్స్ నుంచి ఎక్కువ డబ్బులు వస్తాయి. మూడోది నష్టపోయేది ఎవరు? ఇండియా నష్టపోతుంది. ఆఖరికి యూరోపియన్ యూనియన్ నష్టపోతుంది, ఎందుకంటే యూరోపియన్ యూనియన్ కూడా పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటుంది రష్యా నుంచి, కాకపోతే వెస్ట్ ఏషియా నుంచి. మరి ఎవరికి లాభం? ఇలా నష్టపోయేదేమో అమెరికా మిత్ర దేశాలైన యూరోపియన్ యూనియన్, భారతదేశం. లాభపడేదేమో అమెరికా శత్రు దేశాలైన చైనా, రష్యా. ఇక ట్రంప్ అడుగుతున్న దాంట్లో ఏమైనా లాజిక్ ఉందా? సో ట్రంప్ కోరుకుంటున్నది ఏంటి? ఇది ఒకటే కాదు, ఎప్పుడైతే గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ భారీగా పెరుగుతాయో గ్లోబల్ ఎకానమీ దెబ్బతింటుంది. మీకు నిన్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కూడా హెచ్చరించాడు, వరల్డ్ ఎకానమీని మీద ఇంపాక్ట్ పడుతుంది. సో ట్రంప్ అసలు అందుకే అంటారు కదా, సినిమాలో ఉంది, నాకో తిక్కు, నా లెక్కుంది, ఆ లెక్కకో తిక్కుంది అని. సో సారీ, నాకో తిక్కుంది, ఆ తిక్కకో లెక్కుంది అంటాడు. ట్రంప్ తిక్కకు లెక్క కూడా లేదు, అది బాధ. సో దేర్ షుడ్ బి సమ్ మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ కదా. దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్. మ్యాడ్నెస్ ఎక్కువ అనుకుంటే దాంట్లో మెథడ్ లేని మ్యాడ్నెస్ కదా ఇది. Yes, sir. Thank you so much, sir.